ప్రైమ్ డిబేట్. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో 2024 టార్గెట్గా ఎవరి ఆలోచనలు వాళ్ళు చేస్తున్నారు. అసలు 2024 ఏపీ పొలిటికల్ కింగ్ మేకర్ ఎవరు? వాళ్ళు కింగ్ అవుతారా, కింగ్ మేకర్ అవుతారా అన్నది ఇప్పుడు చర్చనీయాంశంగా మారుతున్న అంశం. వైసీపీ చాలా ధీమాగా ఉంది. వచ్చే ఎన్నికల్లో కూడా ఖచ్చితంగా 151 సీట్ల పైబడి మేము అధికారాన్ని చేపడతాం, అసలు మాకు ప్రతిపక్షమే లేదని మాట్లాడే పరిస్థితి. చంద్రబాబు నాయుడు గారు శపథం పూనారు, మళ్ళీ సీఎంగానే అసెంబ్లీకి వస్తానని. జనసేనాని పవన్ కళ్యాణ్ బీజేపీ పొత్తులో భాగంగా 2024లో కొత్త రాజకీయాలకి తెరలేపుతాం. ఇప్పటి వరకు కుటుంబ పాలన చూశారు, తెలుగుదేశం పార్టీ వైసీపీని చూశారు. మాకు ఒక అవకాశం ఇస్తే రాష్ట్ర ప్రభుత్వంలోని ఏ రకంగా ప్రభుత్వ పరంగా అభివృద్ధి చేయాలి అన్న దానిపై మా మార్కు రాజకీయాలు చూస్తారని చెప్పి వాళ్ళు మాట్లాడే పరిస్థితి. ఈ మధ్యలో చంద్రబాబు నాయుడు గారు పొత్తుల ప్రస్తావన తీసుకురావడం, ఓవరాల్గా ఎవరు జెండా ఎవరు అజెండా వాళ్ళు ఇంప్లిమెంట్ చేయడం మొదలుపెట్టారు. ఎన్నికలకి చాలా సమయం ఉండగానే గెలుపుపై పూర్తి స్థాయిలో ఎవరి ఆలోచనలు వాళ్ళు చేసే పరిస్థితి. అసలు ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుత రాజకీయాలు ఏ రకంగా ఉన్నాయి ఓసారి చూద్దాం. ఏపీలో రాజకీయ పొత్తులు ఆసక్తిని రేపుతున్నాయి. ఇప్పటికే బీజేపీ జనసేన అలయన్స్ ఉండగా కొత్తగా టీడీపీ కూడా మళ్లీ పొత్తులతో ఒక్కటై జగన్ సర్కార్కు సవాల్ విసిరబోతోందనే చర్చ రాజకీయ వర్గాల నుంచి వ్యక్తమవుతోంది. దీనికి సంకేతమే చంద్రబాబు లవ్ ప్రపోజల్కు పవన్ నో చెప్పకపోవడమని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. చంద్రబాబు కామెంట్స్ పై స్పందించిన పవన్ పొత్తులపై వన్ సైడ్ గా నిర్ణయాలు తీసుకోబోమని, పార్టీలో అందరితో చర్చించాకే ఓ నిర్ణయానికి వస్తామని స్పష్టం చేశారు. దీంతో గత కొన్ని రోజులుగా చంద్రబాబు లవ్ ట్రాక్ పై పవన్ ఎందుకు స్పందించడం లేదనే పదానికి తాత్కాలికంగా తెరపడింది. కానీ ఎన్నికలకు ఇంకా సమయం ఉన్నందువల్లే తొందరపడి నిర్ణయాలు తీసుకోకూడదని జనసేనాని పవన్ వేచి చూసే ధోరణితో ఉన్నట్లుగా స్పష్టమవుతోంది. 2014లో టీడీపీ బీజేపీ జనసేన కాంబినేషన్ సూపర్ హిట్ అయ్యింది. ఈసారి కూడా బలమైన వైసీపీని ఢీకొట్టాలంటే ఇదే ఫార్ములాను రిపీట్ చేస్తే బాగుంటుందనే ఆలోచనలో తెలుగు తమ్ముళ్ల మదిలో ఉంది. అయితే జనసేన కేడర్లో మాత్రం పవన్ను సీఎం అభ్యర్థిగా ప్రకటిస్తే ఆ అలయన్స్ బాగా వర్కౌట్ అవుతుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. జనసేనలో పలువురు క్షేత్రస్థాయి నేతలు ఇదే అంశాన్ని పవర్ స్టార్ ముందు పెట్టబోతున్నారనే టాక్ వినిపిస్తోంది. ఎలాంటి ప్రతిఫలం ఆశించకుండా 2014లో బేషరతుగా మద్దతిచ్చింది జనసేన. కానీ ప్రస్తుతం మారిన రాజకీయ పరిస్థితులు జనసేన క్షేత్రస్థాయిలో బలపడుతుండటంతో ఈ లెక్కలన్నీ మారినట్లు చెబుతున్నారు. పొత్తులు ఉభయతారకంగా లాభిస్తేనే ముందుకు వెళ్లాలనే సూచనలు కేడర్ నుంచి జనసేన హైకమాండ్కు అందుతోంది. ఇది టీడీపీలో కొంత ఆందోళనలకు కారణమవుతున్నట్లుగా విశ్వసనీయ సమాచారం. ఇటు వైసీపీ కూడా 2014 పొత్తుల కాంబినేషన్తో టీడీపీ బీజేపీ జనసేనలు కలిసి సవాల్ విసిరితే ఎదుర్కోవడం కొంత కష్టమేనని రాజకీయ వర్గాల నుంచి వినిపిస్తున్న టాక్. ఇది పరిస్థితి. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో 2024 టార్గెట్ ఎవరు అచీవ్ చేస్తారు, ఎవరు కింగ్ అవుతారు, ఎవరు అధికారాన్ని చేపడతారు, ఇవన్నీ కూడా ప్రజల్లో కూడా చాలా ప్రెస్టీజియస్ ఎన్నికల్లోగా తీసుకునే పరిస్థితి ఉంటుంది. ఎందుకంటే వైసీపీ అసలు రాష్ట్ర అభివృద్ధి చేయట్లేదు, చాలా అరాజకీయాలు చేస్తున్నది, ఇష్టం వచ్చినట్టు పాలన చేస్తున్నది, అనుభవ రాహిత్యం కనిపిస్తున్నది అని చెప్పి ప్రతిపక్షాలు పదే పదే విమర్శించే పరిస్థితి. ఈ నేపథ్యంలో జనసేన బీజేపీ పొత్తు పొడిచిన పరిస్థితి మనం చూస్తున్నాం. అయితే తెలుగుదేశంతో పాటు జనసేన వెళ్తే ఏ రకంగా ఉంటుంది అన్నది నిన్న పవన్ కళ్యాణ్ గారు కూడా క్లారిటీ ఇచ్చారు. ఏదో మళ్ళీ పొలిటికల్ ట్రాప్ ఏదో వేస్తున్నారన్న అర్థం వచ్చే విధంగా ఆయన మాట్లాడే పరిస్థితి. మరి ఈ పొత్తులు కొత్త పొత్తులు లేకపోతే పాత పొత్తులు మళ్ళీ కొత్తగా పొడుస్తాయా, లేకపోతే ఇప్పుడు ఉన్న రాజకీయ పరిస్థితులే ఎన్నికల వరకు వెళ్తాయా అన్నది ఇప్పుడు అందరిలోని మెదులుతున్న ప్రశ్న. ఇదే ఇష్యూపై ఈనాటి ప్రైమ్ డిబేట్ కొనసాగితే మనతో పాటుగా చర్చలో పాల్గొంటున్నారు తాతంశెట్టి నాగేంద్ర గారు, జనసేన రాష్ట్ర కార్యదర్శి, మనతో పాటుగా లైవ్లోకి అందుబాటులోకి వచ్చారు. అలాగే విల్సన్ గారు,
బీజేపీ సీనియర్ నాయకులు, అధికార ప్రతినిధి కూడా మనతో పాటుగా లైవ్లో జాయిన్ అయ్యారు. పాదయాత్ర రెడ్డి గారు, వైసీపీ సీనియర్ నాయకులు కూడా మనతో పాటుగా లైవ్లోకి అందుబాటులోకి వచ్చారు. బాబ్జీ గారు, టీడీపీ సీనియర్ నాయకులు కూడా మనతో పాటుగా లైవ్లో జాయిన్ అయ్యారు. ముందుగా తాతంశెట్టి నాగేంద్ర గారు వెర్షన్ తీసుకుందాం. నాగేంద్ర గారు, గుడ్ ఈవినింగ్. రైట్, నాగేంద్ర గారు ఆడియో ఏదో ప్రాబ్లం ఉంటున్నది. 1 మినిట్ నాగేంద్ర గారు, నేను మళ్ళీ మీ దగ్గరకు వస్తాను. బాబ్జీ గారు, టీడీపీ సీనియర్ నాయకులు. బాబ్జీ గారు, గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్ అండి వర్మ గారు. ప్యానల్లో ఉన్న అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారం. సార్ వినపడుతుందా వర్మ గారు? ఓకే బాబ్జీ గారు. రైట్, చెప్పండి. బాబ్జీ గారు, చంద్రబాబు నాయుడు గారు కుప్పం సాక్షిగా మొన్న చేసిన వ్యాఖ్యలు అవి పెద్ద పెను దుమారాన్ని రేపుతున్నాయి రాజకీయ పరంగా. జనసేన, బీజేపీ, తెలుగుదేశం పార్టీ రానున్న ఎన్నికల్లో పొత్తులకు వెళుతుందేమో అన్న ఒక ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నట్లుగా, మా సైడ్ నుంచి అంతా ఓకే, మీ సైడ్ నుంచి మీ దగ్గర నుంచి క్లారిటీ రావాలి అని అర్థం వచ్చేలాగా ఆయన మాట్లాడినాక విపరీతంగా ట్రోల్ అయిన పరిస్థితి. దానికి కౌంటర్గా మొదటిసారి పవన్ కళ్యాణ్ గారు ఆయన చేసిన వ్యాఖ్యల తర్వాత నిన్న ఆయన స్పందించడం జరిగింది. పొత్తుల విషయం అన్నది అందరితోటి ఆలోచించి మీ నిర్ణయం తీసుకున్న తర్వాతే నేను మాట్లాడతాను, ప్రస్తుతానికైతే అలాంటివి ఏమీ లేవు అని చెప్పే ప్రయత్నం ఆయన చేశారు. అయితే రానున్న రోజుల్లో కూడా టీడీపీ తోటి కూడా కలిసి వెళ్తాను అన్న క్లారిటీ మాత్రం ఎవరు ఇచ్చే పరిస్థితి కనిపించట్లేదు. ఎందుకు చంద్రబాబు నాయుడు గారు ఆ లవ్ వ్యాఖ్యలు చేయాల్సి వచ్చింది? జనసేనతో పొత్తు ఒకవేళ ఫెయిల్ అయితే భవిష్యత్తు ప్రణాళిక ఏంటంటే టీడీపీ? ఆ భవిష్యత్తు మాకు ఉందండి. మీరు పెడార్థాలు చేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు వ్యాఖ్యలకి. ఎన్టీ రామారావు గారు ఉండగా కూడా పార్టీ స్థాపించిన నాటి నుంచి కలిసి వచ్చే పార్టీలతో పొత్తులో వెళ్ళడం జరిగింది. అది మీ అందరికీ తెలుసున్నదే. ఈవేళ కొత్త కాదు కదా, అదే ఉద్దేశంతో ఆయన మాట్లాడారు. అంతేగాని ఫలానా పార్టీతో వెళ్తామని చెప్పి ఎక్కడా కూడా మాట్లాడడం జరగలేదు. అది ఆయన ఒక మాట మాట్లాడారు, ఏమని? కలిసి వచ్చే పార్టీలు అన్నారు. కలిసి వచ్చే పార్టీలు ఏదైతే వాళ్ళతో వెళ్తారో, లేకపోతే సొంతంగా పోటీ చేస్తారు. పోటీ చేయడానికి ఏ విధమైన ఇబ్బంది లేదు. తెలుగుదేశం పార్టీకి అన్ని నియోజకవర్గాల్లోనూ తగినంత కేడర్ ఉంది. అన్ని నియోజకవర్గాల్లో కూడా 40% బలం ఉంది గతంలోనే. అది మాకు ఇప్పుడున్న సందర్భంలో వైసీపీ పూర్తిగా నిస్త్రాణం అయిపోయిన పరిస్థితుల్లో మరి తప్పనిసరిగా తెలుగుదేశం పార్టీకి ప్రజలు పట్టం కడతారని చెప్పి మా ఆశాభావం. సార్ వినపడుతుందండి? రైట్, ఓకే. 1 మినిట్ అండి బాబ్జీ గారు. పాదయాత్ర రెడ్డి గారు కూడా జాయిన్ అయ్యారు. రెడ్డి గారు, గుడ్ ఈవినింగ్. నమస్తే అండి. గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్ రెడ్డి గారు, ఏ రకంగా చూడాలి? పొత్తులు పొడుస్తున్నాయి, కొత్తగా వ్యాఖ్యలు వస్తున్నాయి. వైసీపీ నేతలు ఎప్పుడు మాట్లాడినా సరే మేము సింగిల్గానే వెళ్తాము ఎన్నికలకి, మాకు ఎవరితో పొత్తు అవసరం లేదు, ఎవరితో పొత్తు పెట్టుకున్నా మాకు పెద్దగా ఖాతరు చేయము అని చెప్పి చాలా కాన్ఫిడెంట్గా మీరు ముందుకెళ్లే పరిస్థితి. కానీ 2014 కానీ రిపీట్ అయితే 2024లో ఎదుర్కొనే అంత గ్రౌండ్ వర్క్ ఉందా మీకు? 2014లోనే మా పార్టీ మొట్టమొదటి సార్వత్రిక ఎన్నికలకు వెళ్ళినప్పుడే మేము సింగిల్ గా వెళ్ళాం. మా విధానం మేము పొత్తులు ఇవన్నీ కాదు. మేము ఒక సిద్ధాంతాన్ని నమ్మాం. మేము నమ్మిన సిద్ధాంతం ఏమిటి అంటే, సీఎం అభ్యర్థి ప్రజలకు తెలియాలి. ఆ సీఎం అధికారంలోకి వస్తే తను ఏం చేస్తాడు అని తెలియాలి. ఆ అభ్యర్థి మీద, ఆ క్యాండిడేట్ మీద, ఆ పార్టీ మీద నమ్మకం ఉండాలి. ఆ క్లారిటీ వచ్చినప్పుడు మాత్రమే ఓటరు మన వైపు ఓటు వేస్తాడనే నమ్మకం మాది. మేమేమంటామంటే 14లో వాళ్ళు పొత్తులతోటి వచ్చారు, నో ప్రాబ్లం. 19 తోటి కూడా ఇండైరెక్ట్ గానో డైరెక్ట్ గానో ఏదో ఒక రకంగా అందరూ ఒకే భావజాలంతో పోటీ చేసుకున్నారు, అయినా నో ప్రాబ్లం. ఇక్కడ మమ్మల్ని ఎదుర్కోవాలంటే
ఆ పార్టీలు సంస్థాగతంగా ప్రతిపక్షాలు ఎంత బలంగా ఉన్నాయి ఒకటి. అయితే ఆ పార్టీలు పొత్తులు ఏ పద్ధతిలో కలుస్తాయి, కలిసిన తర్వాత దాని సీఎం అభ్యర్థి ఎవరు, సీఎం అభ్యర్థి క్రెడిబిలిటీ ఉన్న వ్యక్తే కాదా, వాళ్ళు బలమైన స్థానాలు ఆ అభ్యర్థి ముందు సంపాదించుకోగలడా, వీటన్నిటినీ బేరీ చేసుకున్న తర్వాత ఓటు వేస్తాడు. నేను ఇన్నాళ్ళకి నేను ఒక విషయం మాత్రం నేను అప్రిషియేట్ చేసే విషయం ఏంటంటే జనసేనని ఫస్ట్ పవన్ కళ్యాణ్ గారు మేలుకున్నారు. నిన్న మొన్న ఇచ్చిన స్టేట్మెంట్లు గొప్పగా ఉన్నాయి. పార్టీలు సంస్థాగతంగా నిర్మాణం చేసుకుందాం, మనం అందరం ఐక్యంగా ఒకే మాట మీద ఉందాం అనే ఆ డైలాగ్ చాలా బలమైంది. ఆ డైలాగ్ ప్రకారం వాళ్ళు పని చేస్తే సంస్థాగతంగా నిర్మాణం చేసుకొని తగినంత టైం పార్టీకి పవన్ కళ్యాణ్ ఇస్తే కొంత సంస్థాగతంగా అది బలపడుతుంది. బలపడిన తర్వాత పవన్ కళ్యాణ్కి ఒక క్రెడిబిలిటీ వస్తుంది. క్రెడిబిలిటీ వచ్చిన తర్వాత ఈ వాస్తవంగా మాస్ పరంగా చూస్తే టీడీపీలో కానీ, ఆ బీజేపీలో కానీ, జనసేనలో కానీ వైసీపీని ఎంతో కొంత మాస్ని ఆకట్టగలిగిన శక్తి పవన్ కళ్యాణ్కి మాత్రమే ఉంది అన్నది నిర్వివాదాంశం. జగన్మోహన్ రెడ్డి గారి తర్వాత అంత అంటే తెలుగుదేశం పార్టీకి కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ లేదండి. చంద్రబాబు నాయుడు గారికి ఎప్పుడూ లేదు. ఆయన పొత్తు లేకుండా 19 ఎన్నికల్లో వెళితే ఆయనకి ఏమొచ్చు, ఆయన ట్రిక్కులు, జిమ్మిక్కులు, ఎత్తులు, పొత్తులతోటి మాత్రమే ఆయన అధికారాన్ని సాధించగలడు. మాస్ ఫాలోయింగ్ ఎక్కడ అతనికి లేదు. అతన్ని వ్యక్తిగతంగా నమ్మి ఓటు బ్యాంక్ అనేది అతనికి లేదు. టీడీపీ పార్టీకి బలమైన క్యాడర్ ఉంది. టీడీపీ పార్టీకి గత కొన్నేళ్లుగా అధికారంలో ఉండడం, ఎన్టీ రామారావు గారు పునాదులు వేయడం, ఆ పునాదులు వేసిన తర్వాత ఒక వర్గం ఆయన్ని అభిమానించిన వర్గం ద్వారా కొంతకాలం పరిపాలన చేయటం వల్ల టీడీపీ పార్టీకి క్యాడర్ ఉన్నమాట వాస్తవమే. కానీ అది చంద్రబాబు నాయుడు మీద ఉండదు. అది చంద్రబాబు నాయుడికి ఆ క్రెడిబిలిటీ రాదు. వ్యక్తిగతంగా చంద్రబాబు వెళ్తే మనం చూసాం. ఆయన అన్నట్టు, బాబ్జీ గారు అన్నట్టు ఓటు బ్యాంక్ ఉంది, స్థానికంగా ఓటు బ్యాంక్ ఉంది, కానీ సీట్లు ఎన్ని వచ్చినాయండి? ఓకే రెడ్డి గారు ఒక్క నిమిషం అండి. రెడ్డి గారు 1 minute అండి, చెప్పండి. ఓకే ఒక్క నిమిషం రెడ్డి గారు. నాగేంద్ర గారు గుడ్ ఈవినింగ్. వర్మ గారు వినిపిస్తుంది సార్? హలో. ఓకే నాగేంద్ర గారు. ఎస్ నాగేంద్ర గారు వినిపిస్తుంది. రైట్ నాగేంద్ర గారు, వైసీపీ కూడా పవన్ కళ్యాణ్ గారికి ఒక చరిష్మా ఉన్నది. సో గ్రౌండ్ లెవెల్లో కొద్దిగా ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయి. చంద్రబాబు నాయుడు గారికి ఆ చరిష్మా లేదు, కానీ గ్రౌండ్ మాత్రం ప్రతిపక్షానికి పూర్తి స్థాయిలో కార్యకర్తలు ఉన్నారు. ఏంటి ఎవరికి వాళ్ళు మైండ్ గేమ్ ఆడుతున్నారు, జాగ్రత్తగా ఉండండి పవన్ కళ్యాణ్ గారు చెప్పడం. వైసీపీ నాయకులేమో పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడడం, టీడీపీని తక్కువ చేసి మాట్లాడుతుండడం, ఎవరితో మైండ్ గేమ్లు ఆడుతున్నారు, ఆ మైండ్ గేమ్లో ఎవరు ఇరుక్కుంటారు? వర్మ గారు, మొట్టమొదటి మీకు, మీ ద్వారా ప్రైమ్ లైన్ వీక్షకులకు, ప్యానల్లో ఉన్న పెద్దలకు అందరికీ శుభ సాయంత్రం అండి. ఈసారి దాదాపు 2 రోజుల నుంచి మనం వేస్తున్నాం. యాక్చువల్గా జరిగిన అంశం ఏంటంటే, మా నాయకుడు మాకు 9వ తేదీ మంగళగిరి ఆఫీసులో మా రాష్ట్ర పార్టీ కార్యవర్గ సమావేశం ఉండింది సార్. అత్యవసరంగా ఈ కోవిడ్ పరిస్థితుల వల్ల క్యాన్సిల్ చేసినాం. దాంతో నిన్న మొత్తం ఎవరైతే ఈ రాష్ట్ర కార్యవర్గం జిల్లా అధ్యక్షులు ఉన్నారో అందరిలో టెలికాన్ఫరెన్స్ జరిగింది. నేను కూడా ఉన్నాను దాంట్లో రాష్ట్ర కార్యదర్శిగా. 2 గంటల 6 నిమిషాల సేపు జరిగిన కార్యక్రమంలో పక్కన జరిగిన ఏ ఒక్క కార్యక్రమాన్ని తీసుకోలేదు. ఇక్కడ ఏం జరిగిందంటే ఆయన యాక్చువల్గా మాకు ఒక ఏంది ఈరోజు అంశం అనేది మాకు అజెండా కూడా ఇచ్చారు. రైతుల విషయము, జాబ్ క్యాలెండరు, వాటన్నిటి గురించి మనం ఎలా పోరాడాలి నెక్స్ట్ అనేది మాకు ఒక అజెండా ఇచ్చారు. కానీ మధ్యలో కొంతమంది మా జిల్లా అధ్యక్షులు అయితేనే, మా రాష్ట్ర నాయకులు అయితేనేమి ఒక 2 days నుంచి ఈ విధంగా 1 side లేవు, 2 side లేదు అనేది వస్తుంది సార్. దీన్ని కూడా మనం క్రోడీకరించుకొని ఎలా ముందడుగు వేయాలి అనేది చూడాలి. అంటే పెద్దలు
మా పిఎస్సి చైర్మన్ నాదెండ్ల మనోహర్ గారు అయితేనేమి ఆయన ఒక సజెషన్ ఇచ్చాడు. ఇప్పుడు మన పూర్తి నిర్మాణం అంతా సంస్థాగత నిర్మాణం మీద పూర్తి ఆలోచన ఉండాలి. ఇప్పుడు మనం దాదాపు 9 జిల్లాలకు మేము మండల స్థాయి కమిటీల వరకు పూర్తి చేసాం సార్, జిల్లా కమిటీలు. ఇంకా ఒక 3 జిల్లాలకు ఉన్నాయి. రేపు అది అయిపోతూనే పంచాయతీ స్థాయిలో కమిటీలు, అది అయిపోతూనే వెళ్ళాలి. వీటి మీదే మన దృష్టి ఉండాలి. ఒకవేళ ఇలా మిమ్మల్ని మైండ్ గేమ్ ఆడి ఏదన్నా ఇట్లా డిస్టర్బ్ చేస్తే మీరేమనద్దు. అది మీరు ఎలాగో నా మీద ఇంతమంది ఒకటే మాదిరి నాయకుడు ఎట్ట చెప్తే అట్లని భారం వేశారు, అట్లని నేను ఎప్పుడు ఏకాభిప్రాయం చేయను. రేపు ముందు అటువంటి ఎత్తులు, పై ఎత్తులు లేదా వ్యూహాల్లో ఏమున్నా మీ అందరినీ కూర్చోబెట్టుకుని నేను మీ అందరి ఏకాభిప్రాయకారం ముందుకెళ్దాం. ప్రస్తుతం మన ముందు ఉన్నటువంటి అంశం ఇది అంటానే ఇంకా రకరకాలుగా నిన్నటి నుంచి డోర్లు తెరిచుండారు, పొత్తులు, ఎత్తులు, ఇంకా అవన్నీ. కానీ ఓకే నాగేంద్ర గారు ఒక్క విషయం, నాగేంద్ర గారు మీరు స్ట్రైట్ గా ఒక్క విషయం సమాధానం చెప్పండి. నిన్న మీరు ఓకే నాగేంద్ర గారు ఒక్క విషయం, నా మాట వినండి ప్లీజ్, ఒక్క నిమిషం మీరే మాట్లాడుతుంది. కానీ నిన్న కార్యవర్గ సమావేశంలో ఎలాంటి వాటి మీద ప్రస్తావన వచ్చింది? మీ ఆవిర్భావ దినోత్సవం, మార్చిలో మీ ఆవిర్భావ దినోత్సవంలో ఒక సంచలనాన్ని పవన్ కళ్యాణ్ గారు లేపుతారు అని చెప్పి వినిపిస్తుంది. ఏంటి ఆ సంచలనం? 100 అంటే అదే సార్, ఈసారి ఆవిర్భావ దినోత్సవం మనం ఇంతవరకు ఏమి సాధించాం, ఇంకా మన ముందున్న టార్గెట్ ఏంది అనేది ఈ ఆవిర్భావ దినోత్సవానికి ఒక 5 మందితో కలిసిన కమిటీ వేసుకుని, ఇంక ఇలా కాదు, ఆ రోజుకు మనకు ఆవిర్భావ దినోత్సవం రోజుకు ఇంకేమీ ఉండవు. బూత్ స్థాయి కమిటీలు కూడా అన్ని పడిపోతాయి, పంచాయతీ స్థాయి కమిటీలు కూడా. ఒక బలమైన పార్టీగా, ఒక బలమైన ప్రజలకు తోడుగా ఉండే పార్టీగా మనం ముందుకెళ్తున్నాం అని చెప్పాడు సార్. ఇప్పుడు ఆ చెప్పడంలో మొట్టమొదటిసారిగా మనము బీజేపీ పార్టీతో సహృద్భావ వాతావరణంలో పొత్తులో ఉన్నాం అన్నాడు. ఆ లైన్ ఎవరు తీసుకోలేదు. కానీ మమ్మల్ని వచ్చి మీరు ఆల్రెడీ బీజేపీతో పొత్తులో ఉన్నారు కదా, మరి తలుపులు ఎట్లా తెరుస్తున్నాయి అన్నాడు. ఇందాక సార్ ఎవరో మన వైసీపీ సార్ చాలా రోజుల తర్వాత థ్యాంక్ యూ సార్, ఎందుకంటే మీరు బలంగా ముందుకెళ్తున్నారు సంస్థాగతంగా అని చెప్పి మీరు గుర్తించినందుకు మీకు ధన్యవాదాలండి మొట్టమొదట. తర్వాత ఇంకో మాట అన్నారు, క్రెడిబిలిటీ మైండ్ గేమ్ ఏమో ఆలోచించండి ఒకసారి. అది కాదు, అది మైండ్ గేమ్ ఏమో ఒకసారి ఆలోచించండి, తర్వాత మీరు అవును సార్, 100 రకాల మైండ్ గేమ్. ఇప్పుడు వాళ్ళ మైండ్ గేమ్ వాళ్ళు ఉంటాయి, వీళ్ళు ఎంత బలపడితే మనకు అంత బలం అని ఆయన ఆలోచన ఉంటుంది గారికి. మేము అన్ని మైండ్ గేమ్లో మేము వెనకలు ఫాలో అయితేనే వస్తున్నాం, మేమేమి తక్కువ లేము. మీరు అట్లా అంచనాలకు మీ అంచనాలకు దొరకనండి. నాగేంద్ర గారు ఇంకొక విషయం అండి, ఏంటి మార్చి నుంచి పవన్ కళ్యాణ్ గారు ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా వినండి, ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మార్చి నుంచి ఆయన పూర్తి స్థాయిలో ప్రజాక్షేత్రంలో ఉండడానికి ఒక 5 మ్యాన్ కమిటీని కూడా ఏర్పాటు చేశారట. సంస్థాగతంగా పూర్తి స్థాయిలో ప్రజల ముందు ఉంటారట, వాస్తవేనా? ఉత్తరాంధ్ర నుంచి ప్రతి జిల్లా కాదు, ప్రతి నియోజకవర్గంలో అక్కడ ఉన్నటువంటి క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి సమస్యల మీద అలుపెరుగని పోరాటం చేస్తాం. దానికోసం ఒక ఫ్రేమ్వర్క్, ఒక రూట్ మ్యాప్ అన్ని రెడీ చేసుకుందామని కూడా చెప్పడం జరిగింది సార్. అంటే ఇంకా ఆయన పూర్తి స్థాయిలో క్షేత్రస్థాయిలో ప్రజల మధ్యనే ఉండదలుచుకున్నాడు పవన్ కళ్యాణ్ గారు ఆవిర్భావ దినోత్సవం నుంచి. రైట్, ఓకే, ఇది విషయం. అయితే మీ జన సైనికులకి వీర మహిళకి ఒక మంచి శుభవార్త ఇది. లాస్ట్ వన్ సెకండ్ సార్, క్రెడిబిలిటీ, విశ్వసనీయత అని చెప్పారు. బట్ నేననేది, మేము నమ్ముకున్న సిద్ధాంతాలను, మేము నమ్ముకున్న వేలోనే ఎలక్షన్కి వెళ్ళాం. మేము ఎక్కడ ₹1 పంచకూడదు, మనం ఇటువంటి మార్పు కోరుతూ ఎలక్షన్కి వెళ్ళాలనుకున్నాం. ఆ రోజు 2 చోట్ల ఓడిపోయాం కానీ ఆగిపోలేదు. అటువంటి విషయాలలో మేము కరెక్ట్ గా ప్రతి సమస్య, ప్రజా సమస్య మీద, రోడ్ల సమస్యలు అయితేనేమి, విశాఖ స్టీల్ ప్లాంట్ అయితేనేమి, ప్రతి చోట మేము వెళ్ళి నిలబడుతున్నాం కాబట్టి మాకు ఈరోజు ఈ క్రెడిబిలిటీ వచ్చిందని చెప్పి నేను ఖచ్చితంగా నమ్మగలుగుతున్నాను. ఇది ఇంతకు 2 రేపు పొద్దున్నే ప్రజలందరూ దీవించే విధంగా మేము ఖచ్చితంగా ముందుకెళ్తాం సార్. అదే విధంగా ఏ విధమైతే విశ్వసనీయత వచ్చామో ఆ క్రెడిబిలిటీని మనం నిలుపుకొని పరిపాలన ఉందా లేదా కూడా ఒకసారి బేరీజు వేసుకోవాలని మేము జనసేన పార్టీ తరఫున ఖచ్చితంగా మేము అడుగుతున్నాం. రైట్, ఓకే విల్సన్ గారు, గుడ్ ఈవినింగ్ అండి. మొత్తానికి మీదో మాదో తెలియదు ప్రాబ్లం. విల్సన్ గారు, మీ ఆడియో మ్యూట్ లో ఉండడంతో సార్ చెక్ చేయరా ప్లీజ్. మీ ప్రశ్న ఏంటి అర్థం కావట్లేదు, మీ క్వశ్చన్ ఏంటి? ఓకే విల్సన్ గారు, అలుపెరగని పోరాటానికి జనసేనాని సిద్ధంగా ఉన్నారట. ఎలాంటి సపోర్ట్ ఉంటున్నది బీజేపీ నుంచి వాళ్ళకి? సార్ ఇప్పుడు
జనసేన బీజేపీ కలిసే పనిచేస్తున్నాం, సందేహం లేదు. 2024లో భారతీయ జనతా పార్టీ అదేవిధంగా జనసేన ఉమ్మడిగా మేము ప్రభుత్వాన్ని ఫామ్ చేస్తున్నాం. రాసి పెట్టుకోండి, 150%. ఆంధ్రప్రదేశ్లో అంతకుముందు చంద్రబాబు నాయుడు గారు అధికారం ఇచ్చారు, ఆయన ఫెయిల్ అయ్యారు. ఆ తర్వాత ఆయన ఫెయిల్ అయ్యాడు కాబట్టి జగన్మోహన్ రెడ్డికి అధికారం ఇచ్చారు, ఆయన డబుల్ రేట్లో ఫెయిల్ అయ్యాడు. కాబట్టి ఇంకా ఆల్టర్నేట్ ఎవరున్నారు? న్యాచురల్ గానే భారతీయ జనతా పార్టీ. ఒక అవకాశం మాకు ఇస్తారు కదా. అంటే భారతీయ జనతా పార్టీ, పవన్ కళ్యాణ్ అంటే జనసేన ఉమ్మడిగానే మేము ఎన్నికల సంగ్రామంలోకి వెళ్తాము. క్రెడిబిలిటీ విషయంలోకి వస్తే మరి భారతీయ జనతా పార్టీకి మాత్రమే ఈ దేశంలో క్రెడిబిలిటీ ఉంది. అంత పెద్ద నేషనల్ పార్టీ కాంగ్రెస్ పార్టీ కొట్టుకుపోయింది. మరి ఇంకెవరికి ఉంది క్రెడిబిలిటీ? కాబట్టి భారతీయ జనతా పార్టీ. ఆంధ్రప్రదేశ్ డెవలప్ అవ్వాలంటే ఒక బీజేపీ ద్వారా తప్ప ఇంకొక పార్టీ ద్వారా సాధ్యం కాదు. ఎందుకంటే ఇప్పుడు చంద్రబాబు అవకాశం ఇచ్చినా ఆయన ఢిల్లీ వైపు చూడాల్సిందే, జగన్మోహన్కి అవకాశం ఇచ్చినా ఢిల్లీ వైపు చూడాల్సిందే. ఎందుకంటే ఇప్పుడు జగన్ ప్రభుత్వం 2.5 సంవత్సరాల్లోనూ మంచి చెడు కాపాడుకుంటూ వచ్చింది కేంద్ర నిధులతో భారతీయ జనతా పార్టీ. కాబట్టి వాళ్ళు దేనికి డబ్బులు తీసుకుంటున్నారో, దేనికి వ్యాపార పరిమితి మించి రుణాలు తీసుకుంటున్నారో, ఆ డబ్బులు ఏం చేశారో ఎవరికి అంతు చిక్కని పరిస్థితి. వాళ్ళు పెట్టిన మద్యం సిండికేట్ కానీ, ఇసుక సిండికేట్ కానీ ఇవన్నీ కిట్ ప్రోకోలే. ఇవన్నీ రాష్ట్రం ప్రజలందరికీ అర్థమైపోయినాయి. ఓకేలేండి, ఒక పక్క తెలుగుదేశం పార్టీ ఒకవేళ జనసేన కానీ అంటే పొత్తు పెట్టుకోవడానికి సిద్ధంగా ఉన్నట్టుగా వార్తలు వస్తున్న నేపథ్యంలో అదే జరిగితే మీ పరిస్థితి ఏంటి? మీరు కలుస్తారా? పొత్తులు అవసరం లేదు సార్, పొత్తు అసలు అవసరం లేదు. జనసేన అనే పార్టీ మాతో ఉంది. జనసేనకి ఏ పార్టీతో కూడా పొత్తు కూడా అవసరం లేదు. వాళ్ళకి టీడీపీతో ఫెయిల్ అయిపోయిన పార్టీతో మాకు పొత్తు ఎందుకండి? మేము ఒక నూతన శక్తిగా మేము వస్తున్నాము. ఎస్, పవన్ కళ్యాణ్ గారిని ఒక సీఎం స్థాయి వ్యక్తిగా ఆల్రెడీ మా పార్టీ నేషనల్ సెక్రటరీ సునీల్ దేవధర్ గారు తిరుపతి ఎన్నికల సందర్భంగా చెప్పాడు. మీకు ఉదాహరణ చూడండి, బీహార్ లో నితీష్ బీజేపీ కలిసి మేము పోటీ చేసినా, నితీష్ కంటే కూడా మాకు ఎక్కువ సీట్లు వచ్చినా మేము ఏదైతే ముందు ఎన్నికల ముందు కమిట్ అయ్యామో ఆ కమిట్మెంట్ మేరకు నితీష్ ని సీఎం చేశాం. ఇప్పుడు కూడా పవన్ కళ్యాణ్ గారిని మేము ఒక సీఎం స్థాయి వ్యక్తిగా చూస్తున్నాం. ఓకే, విల్సన్ గారు ఒక్క విషయం, ఆయనకి ఇవ్వడు. విల్సన్ గారు మీరు ఒక సీనియర్ పొలిటీషియన్, వినండి. విల్సన్ గారు ఒక నిమిషం, మీరు ఒక సీనియర్ పొలిటీషియన్. వాస్తవంగా మేము జనసేన కలిసి ఫైట్ చేస్తున్నాము, లేకపోతే కలిసి పోరాడుతున్నాము, కలిసి ముందుకు వెళ్తాం అంటున్నారు. మీ పొత్తు పొడిచిన తర్వాత ఒక్క తిరుపతి ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ గారు వచ్చి అక్కడ ఒక సభలో పాల్గొనడం మినహా ఎక్కడ ఏ ప్రాంతంలో మీరు కలిసి ఏదైనా ఒక అంశాల మీద పోరాడిన పరిస్థితి ఉందండి? జనాలు ఎందుకు నమ్మాలి మిమ్మల్ని? ఎందుకండి ఇప్పుడు ఎవరు పోరాటం వాళ్ళు చేస్తున్నాగా. ఇప్పుడు జనసేన పోరాటం చేస్తుంది, బీజేపీ పోరాటం చేస్తుంది. అదే విధంగా దేవాలయాలు ఇలాంటి సమస్య వచ్చినప్పుడు కలిసి పనిచేసాము, కలిసి పోరాటం చేసాము. కాదు, పొత్తు కలిసి చేయాలి కదండి. ఎవరి జెండాలు ఎవరి ఎజెండాలు వాళ్ళవైతే అది పొత్తు ఎందుకు అవుతుంది? ఇండివిజువల్ గా ఎవరు వాళ్ళు పోరాటాలు చేసుకుంటే అది కదా, ప్రజల్లో విశ్వాసం కల్పించాలి కదా. ఈ పొత్తు బాగుందిరా, మనకు ప్రత్యామ్నాయం వాళ్ళకి ఇవ్వాలి అన్న ఆలోచన వాళ్ళకి రావాలి అంటే మీరు కలిసి వెళ్ళాలిగా. ఆ కలిసిన దాఖలాలు అయితే ఎక్కడా కనిపించలేదు, ఒక తిరుపతి తప్ప. తిరుపతి కూడా ఒక బహిరంగ సభ, అక్కడ రిజల్ట్ కూడా మీరు చూశారు. ఒక్క నిమిషం, ఎన్నికల్లో మాత్రమే పొత్తులు ఉంటాయి తప్ప మిగతా సమయాల్లో మా జాతీయ పార్టీకి జాతీయ అంశాలు ఉంటాయి. ఇప్పుడు ప్రధానమంత్రిని పంజాబ్ లో ఆ విధంగా హత్యాయత్నం చేయాలని ఒక ప్రయత్నం జరిగింది. దాని మీద ఆంధ్రప్రదేశ్ సంబంధించిన శాఖ మేము పోరాటం చేస్తున్నాం, దాని మీద మేము చేస్తున్నాం. మాతో కలిసి జనసేన ఇక్కడ రావాల్సిన అవసరం లేదు. ఎందుకంటే రాష్ట్ర అంశాల మీద వాళ్ళు పనిచేస్తారు, జాతీయ అంశాల మీద మేము పనిచేస్తాం. రాష్ట్ర అభివృద్ధి ఎజెండాగా రేపు ఎన్నికలు జరుగుతాయి. 2024న ఈ రాష్ట్రాన్ని ఎవరు ముందుకు గట్టెక్కగలరు, ఎవరు వస్తే పరిశ్రమలు వస్తాయి, ఎవరు వస్తే ఈ రాష్ట్రానికి ఇన్కమ్ సోర్స్ బిల్డప్ అవుతుంది అనుకున్నప్పుడు న్యాచురల్ గా బీజేపీ తప్ప ఇంకొకటి లేదుగా. ఎస్, ఇందాక మన వైసీపీ మిత్రులు అన్నట్టు పవన్ కళ్యాణ్ గారిని చరిస్మాటిక్ లీడర్ అని మేము కూడా నమ్ముతున్నాం. కాదండి, అలాగే అనుకుంటే ఎవరు వస్తే పరిశ్రమలు వస్తే ఏమనుకుంటారంటే చంద్రబాబు నాయుడు గారు అజెండా చాలా పెద్ద అజెండా, ఆయన మేనిఫెస్టో కూడా చాలా పెద్ద మేనిఫెస్టో. ప్రపంచ వ్యాప్తంగా చంద్రబాబు నాయుడు గారు అంటే ఎవరికీ తెలుసు, నేను ఎక్కడి నుంచి ఎలాంటి ఇన్వెస్టర్లను నేను తీసుకురాగలను, లక్షల కోట్లు తీసుకురావాలని చంద్రబాబు నాయుడు గారు కూడా చెప్తుంటారు. మిమ్మల్ని ఎందుకు నమ్మాలి? ఇన్వెస్టర్లు కావాలంటే ఆయన్నే నమ్ముతారేమోగా. ఇప్పుడు ఆయన వద్దనుకోనే కదా ప్రజలు వైసీపీని గెలిపించారు. ఆయన కావాలనుకుంటే ఆయనే గెలిపించేవాళ్ళుగా. ఆయన ఆ 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు 3D పిక్చర్లు చూపించాడు. ఆయన వల్ల రాష్ట్రంలో మరి మాకు న్యాయం జరగలేదనే ఉద్దేశంతోనే కదా ఈరోజు ఆయన పక్కన పెట్టారు. ఆయన పక్కన పెట్టింది క్లారిటీ. అదేవిధంగా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి అవకాశం ఇస్తే జగన్మోహన్ రెడ్డి కూడా ఫెయిల్యూరు. ఇంకెవరున్నారు సోర్సు? ఒక భారతీయ జనతా పార్టీ. ఒక భారతీయ జనతా పార్టీ మాత్రమే ఆంధ్రప్రదేశ్ ప్రజలు కాపాడగలదు. ఒక కోణం. ఇంకొక సోషల్
ఇంకొక సోషల్ ఇంజనీరింగ్ భాగంగా ఇంకొక విశ్లేషణ కూడా మీకు ఇస్తాను. ఆ విశ్లేషణ ఏంటంటే, చెప్పే మాటలకి ఈరోజు వైసీపీ ఉందనుకోండి, ఒక రెడ్డి బేస్డ్ పార్టీ, తెలుగుదేశం ఒక కమ్మ బేస్డ్ పార్టీ. సోషల్ ఇంజనీరింగ్ లో భాగంగా కాపులకు మొట్టమొదటిసారిగా అవకాశం ఇచ్చింది భారతీయ జనతా పార్టీ. కాబట్టి భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు గతంలో కన్నా గారు కానీ, ఇప్పుడు వీర్రాజు గారు కానీ, మేము భవిష్యత్తులో ఆ సామాజిక వర్గాన్ని ముందుకు తీసుకెళ్లి వాళ్ళ ద్వారా ఇప్పుడు ఈసారి కాపులకు అవకాశం వస్తే రేపు బీసీలకు వస్తుంది, ఆ తర్వాత సామాజిక ఎస్సీలకు వర్గం వస్తుంది. ఇంకో పార్టీ పెడుతుంది, అది కూడా మీరు పరిగణలో తీసుకోవాలి. ఆ సామాజిక వర్గం ఇంకో పార్టీ పెట్టడానికి సిద్ధం అవుతుందట. ఆ సామాజిక ఎవరిని నమ్మాలి ప్రజలు? వర్గానికి ఇప్పుడు ఐకాన్ లీడర్ గా వాళ్ళు పవన్ కళ్యాణ్ చూసుకుంటారా, మీరు పెట్టబోయే కొత్త లీడర్ చూసుకుంటారు? బానిసను చూసుకోరు. ఆ సామాజిక వర్గం ఒకవేళ మీరు కొత్తగా పెట్టే పార్టీ టీడీపీతో పోయినా లేకపోతే వైసీపీతో పోయినా వాళ్ళకి సంబంధించిన బానిసలు అవుతారు తప్ప ముఖ్యమంత్రి స్థానంలోకి రారు. ఇప్పుడు ముఖ్యమంత్రి స్థానంలో పవన్ కళ్యాణ్ గారిని కాపు నాయకుడి కింద చేసేస్తారన్నమాట మీరు అందరూ కలిపి. ఒక్క నిమిషం సార్, ఒక్క నిమిషం. ఓకే ఓకే ఒక నిమిషం బాబ్జీ గారు. ఒక్కరికి ఆయన చెప్పే ప్రకారంగా ఒక్క నిమిషం. పవన్ కళ్యాణ్ అనే వ్యక్తిని పవన్ కళ్యాణ్ గారికి మాత్రమే ఆ కాపు స్థాయి నాయకుడి ఉందని కింద ప్రజలు జనం నమ్ముతున్నారు. చూస్తలేదు నాకు మేము తెలిసి. నమ్మి ప్రోత్సహిస్తున్నాం. కానీ ఆయన కాబట్టి మేము ఆ ఒక కాపులకి ప్రోత్సాహం ఆయన చేస్తున్నాం. ఐకాన్ కింద మాట్లాడటం చాలా రాంగ్. ఏంటండి? ఓకే బాబ్జీ గారు. వర్మ గారు ఫస్ట్ ఆయన చెప్పింది ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు కాపు నాయకుడి కింద ట్రీట్ చేస్తున్నారు ఆయన. హ్మ్. అలాగా పవన్ కళ్యాణ్ గారు ఆ విధంగా భావించడం లేదు. కాపులకు అన్ని అవకాశం కులాలు ఇస్తామని సమానంగా అని చెప్పి ఆయన కాపు ఏడవడం ముఖ్యమంత్రి జరుగుతుంది. కావాలని ఆయన ఎజెండా కోరుకుంటున్నాం. అది అది. మేము అవకాశం ఇవ్వడం కాదు. అంతేగాని ఈయన సోషల్ చెప్పినట్టు ఇంజనీరింగ్లో భాగంగా కనుక అలా చేస్తే కనుక వీళ్ళకి వచ్చిన 1% వస్తాయి. మొన్న తిరుపతిలో వీళ్ళకి ఎన్ని ఓట్లు వచ్చినాయి? వీళ్ళు పోటీ చేశారు తిరుపతిలో, ఎన్ని ఓట్లు వచ్చినాయి? పార్టీ అధ్యక్షులుగా పెట్టుకొని వాడుకుంటారు. తిరుపతిలో పోటీ చేసినప్పుడు జనసేన సపోర్ట్ లేకపోతే ఆ ఓట్లు కూడా రావు కదండి. వీళ్ళ పొత్తు ఎంతవరకు ఉందో అక్కడే తేలిపోయింది. వెయిట్ చేయండి. మేము జనసేన బీజేపీ పొత్తు ఎంతవరకు ఉందో ఎంపీటీసీ కనీసం 1,00,000 ఓట్లు కూడా రీచ్ అవ్వని వీళ్ళకి. జనసేన లేకపోతే వీళ్ళకి ఓకే ఒక నిమిషం ప్లీజ్, ఎవరో ఒకరే మాట్లాడండి. విల్సన్ గారు, విల్సన్ గారు, మీకు ఇస్తాను నేను వెయిట్ చేయండి. అవకాశం ఇచ్చారు. అది డిస్టర్బ్ అవుతుంది ప్లీజ్. ప్రజలు, రాష్ట్ర ప్రజలు భారతీయ జనతా ఖచ్చితంగా పార్టీ మీకు ఇస్తాను. అవకాశం విల్సన్ ఇస్తారు. గారు, వెయిట్ విల్సన్ గారు మీకు అవకాశం ఇస్తాను. ఎన్నిసార్లు ఇస్తారండి? మీకు కావాల్సిన టైం ప్రత్యేక తీసుకుంది కానీ హోదా బాబ్జీ గారిని కంప్లీట్ మీకు చేయండి. ఇవ్వాలా? ఏమండి ప్రత్యేక హోదా ఇవ్వనందుకు ఇవ్వాలా, లేకపోతే విశాఖ ఉక్కు అమ్మేస్తున్నందుకు ప్రత్యేక హోదా ఇవ్వాలా? పేరుతో దేనికి మీరు ఇవ్వాలి ఎందుకు మీకు? ప్యాకేజ్ అడిగారు? దేనికి ఇవ్వాలి ఎందుకు మీకు? ప్యాకేజ్ అడిగారు? ఎందుకు ప్యాకేజ్ దేనికి తీసుకున్నారు? ఇవ్వాలండి? ప్యాకేజ్ మీకు ఎందుకు? ఇచ్చే ప్రత్యేక 1% హోదా లేదు కదండి. మీరు ఎంత బాబ్జీ గారు మళ్ళీ చేసినా ప్రత్యేక మీరు హోదా తెర మీదకి ప్రత్యేక తీసుకురాకండి సార్ హోదా దయచేసి. 1% వస్తుంది. అది ముగిసిన అధ్యాయం. 1% ప్రత్యేక హోదా అన్నది ఇంకా లేదు. అది ఎప్పుడో చంపేశారు. ప్రత్యేక హోదా అన్నది లేదు. ప్రత్యేక ప్యాకేజ్ గురించి ఏమైనా మాట్లాడితే మాట్లాడండి మీరు. సరే సరే దాన్ని మీరు ఏమైనా దీక్షలు వదిలేద్దామండి. చేయడం లేదు? ఇప్పుడు మీరు ప్రత్యేక హోదా ఆయన గురించి దీక్షలు మొన్నే చేయడం లేదు? తిరుపతిలో పోటీ చేశారు వాళ్ళ పొత్తుతోటి. ఎన్ని ఓట్లు వచ్చినాయి? మరి అది కూడా తిరుపతి అనేది ఒక పరిగణలో సందర్భం. తీసుకోవాలి కదా వీళ్ళు. రేపు వీళ్ళు సందర్భం కాదు. మీరు ఎన్నికలు ఎట్లా జరిగితే ఏం జరుగుతుందో చూడండి, వెయిట్ చేయండి. కౌన్సిలర్ పోటీ చేయలేని మీ పార్టీ నువ్వు మొత్తం లేదు, రాష్ట్రం మీరు అంతా బలంగా ఉన్నారు వచ్చేస్తారు కదా. కబుర్లు మీరు చెప్తే బలంగా ఉండి జనసేన ఎందుకు పిలుస్తున్నారు? ఇక్కడ చెవులో పువ్వులు వర్మ గారు, ఎవరో లేరు. మీరు చాలా బలంగా విల్సన్ గారు, ఉన్నారు. విల్సన్ గారు ప్లీజ్ ఆయన కంప్లీట్ ప్రతి చేయనివ్వండి. మీరు మాట్లాడండి. నియోజకవర్గంలో 10 మంది కార్యకర్తలు పట్టుమని 10 మంది కార్యకర్తలు బాగా లేరు. బలంగా ఉన్న వాళ్ళకి ఏమండి, ఉదాహరణ జనసేన చెప్తాను. పని ఉంది. పైడికొండల మాణిక్యాలరావు గారికి ఇక్కడ తెలుగుదేశం పార్టీ టైప్ తో టికెట్ ఇచ్చారు. టికెట్ ఇస్తే ఆయనకి 72,000 మేము ఓట్లు పడ్డాయి. మా సపోర్ట్ తర్వాత ఎలక్షన్ లో వీళ్ళు సొంతంగా పోటీ చేస్తే 1,500 పడి వీళ్ళ చరిత్ర విల్సన్ గారు, అది. విల్సన్ గారు వెయిట్ అండి. వీళ్ళేదో విల్సన్ గారు, మేము ఉన్నామని విల్సన్ గారు ప్లీజ్ ఆయన చెప్తే మాట్లాడినివ్వండి. మీకు ఎలా నేను ఇస్తాను. కుదురుతుంది అది? ప్లీజ్ ఇంటరప్ట్ చేయకండి ప్లీజ్. అది వీళ్ళ చరిత్ర. తర్వాత ఓకే బాబ్జీ గారు ఒక్క విషయం అండి. బాబ్జీ గారు ఒకవేళ బాబ్జీ గారు ఒక్క విషయం బాబ్జీ గారు ఒక్క విషయం. ఒకవేళ జనసేన పొత్తు కానీ వర్కౌట్ అవ్వకపోతే సింగిల్ గా మీరు బరిలోకి వెళ్ళడానికి రెడీయా 2024లో? 100% మేము రెడీ. చంద్రబాబు నాయుడు గారు చేసిన వాగ్దానం ఏవైతే ఉందో, ఆ హెచ్చరిక ఏదైతే ఉందో, సీఎం గానీ వెళ్తానన్నది ఆ కళ మీరు నెరవేరుస్తారా? 100% వెళ్తారండి. 100% సింగిల్ గానే వెళ్తారు. ఏది ఒత్తులు ఎవరికైనా సరే 2 పార్టీలు కలిస్తేనే ఒత్తు. వాళ్ళకి ఇష్టం లేకపోయినా మనకి ఇష్టం లేకపోయినా ఎవరికి వాళ్ళే వెళ్తారు ఎలక్షన్కి. తర్వాత ఇంకొక విషయం అండి, ఇందాక చెప్పారు. ఇప్పుడు అవును. ఎలా ఉందంటే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఎలా ఉందంటే వైసీపీ బలంగా ఉందని మీరు అంటున్నారు. సర్వేలన్నీ చూస్తూ ఉంటే వైసీపీ గ్రాఫ్ ఎక్కడికో పడిపోయింది పూర్తిగా. ఇంకొకటి ఏంటంటే సివిల్ సప్లైస్ విషయానికి వస్తే ట్రాన్స్పోర్ట్ కాంట్రాక్టర్ల కాడి నుంచి ధాన్యం కొనుగోలు చేసిన రైతుల కాడి నుంచి
హమాలీస్ కాడి నుంచి ఎవరికి కూడా డబ్బులు ఇచ్చే పరిస్థితిలో ప్రభుత్వం లేదు. వీళ్ళ చేసిన అవన్నీ ప్రజలు ఆలోచించుకుంటారులేండి. మనకి 2024 లో ఎవరు కింగ్, 2024 లో ఎవరు కింగ్? డబ్బే. ఏమంటే వర్మ గారు ఇలా ఏనండి, ఎప్పుడైతే మేము ఇప్పుడు ఏం చేస్తున్నాం అనేది గతంలో మళ్ళీ మనం దాని మీద డిబేట్ పెట్టుకుందాం. అంతేగాని ఇప్పుడు ఉన్న సబ్జెక్ట్ ఏంటి, ఇప్పుడు మాట్లాడాల్సిన మాటలేంటి, ఇప్పుడు మనం ఏ డిబేట్ కి వచ్చాం దాని గురించి మాట్లాడదాం. ఎన్పిఏ ఆయన ఆపండి కొంచెం. ఎన్పిఏ నోటీసులు వెళ్ళియా లేదా కొనుక్కోండి. ఛాలెంజ్ చేస్తున్నాను. వర్మ గారు మనం డిబేట్ ఏం పెట్టుకున్నా ఆ డిబేట్ దాన్ని పోనీ అది మాట్లాడదామంటారా? డిబేట్ లోనే పోనీ అది మాట్లాడదామంటారా? టాపిక్ డైవర్ట్ చేయకండి దయచేసి. మనం ఏ టాపిక్ మీద ఉన్నో దాని గురించి మాట్లాడదాం. రెండింటికి లేదు మీరు అడిగే సబ్జెక్ట్ మాట్లాడదాం అంటే మీరు రండి. ఇప్పుడు నీ దగ్గర బాబ్జీ గారు ఓకే, బాబ్జీ గారు మీ వర్షం చెప్పారు కదా. రెడ్డి గారు 2024లో ఖచ్చితంగా మీరే అధికారం చేపట్టాను అన్న కాన్ఫిడెన్స్ మీలో కనిపిస్తున్నది. ఏంటి అంత కాన్ఫిడెన్స్ ఏంటి? రాష్ట్రాన్ని ఏ రకంగా అభివృద్ధి చేశారని మీరు వెళ్తారా, లేకపోతే సంక్షేమ పథకాల మీద ఆధారపడతారా, లేకపోతే ప్రత్యామ్నాయం మీకు లేదు అనే పదే వ్యాఖ్యానించడంలో అర్థం ఏంటండి? ఒక పక్క చంద్రబాబు నాయుడు గారు 40 సంవత్సరాల రాజకీయ అనుభవం ఉన్న ఆయన మళ్ళీ నేను సీఎంగానే అసెంబ్లీలో అడుగు పెడతానని శపథం చేసి మరీ బయటకు వచ్చారు. సార్ కొంచెం కూల్ గా విషయం చెప్తాను, కూల్ గా వినండి. రాజకీయంగా కాకుండా ఉన్న పరిస్థితిని ఒక అనలిస్ట్ గా చెప్తాను. దయచేసి మధ్యలో ఇంటరప్ట్ అవ్వకుండా వినండి, చెప్తాను. సింగిల్ గా పూర్తిగా అధికారంలోకి వచ్చాం. అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలు మాకు తీర్పు ఇచ్చిన తర్వాత మాకు చేతనైంది మేము చేస్తున్నాం, నో ప్రాబ్లం. ఇక్కడ ప్రతిపక్షాలు బలంగా లేవు. ప్రతిపక్షాలు బలంగా లేవు అని చెప్పడానికి ఒక ఇప్పుడు ఉన్న టీడీపీ 23 సీట్లు ప్రజలు ఇస్తే ఆ 23 సీట్లలో కూడా లాస్ అయ్యి వాళ్ళు ఆల్రెడీ చూసిన వ్యక్తులు. ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీని గత 3 పర్యాయాలుగా అధికారం వాళ్ళు చూశారు. చంద్రబాబు ఫేసు, చంద్రబాబు బయోడేటా, చంద్రబాబు వ్యక్తిత్వం, చంద్రబాబు గుణగణాలు, చంద్రబాబు ఏమేం చేస్తాడు, ఏమేం చేస్తాడు, ఏమేం చెయ్యడు, ఇవన్నీ చంద్రబాబు పూర్తిగా తెలిసిన వ్యక్తి. 3 సార్లు చంద్రబాబుకి అధికారం ఇచ్చారు. అట్లానే టీడీపీ పార్టీకి గత కొన్నేళ్లుగా ఆంధ్రప్రదేశ్ ప్రజలు పలుమార్లు అవకాశాలు ఇచ్చున్నారు. క్షేత్రస్థాయిలో వాళ్ళ నాయకులు కానీ వాళ్ళు చేసిన పనులు కానీ ఆల్రెడీ ఆంధ్రప్రదేశ్ ప్రజలకు తెలిసే వాళ్ళని పక్కన పెట్టారు, ఇక సహించలేక. ఇప్పుడు కొత్తగా అదే మొహాలు, అదే పద్ధతులతోటి అలానే మేము వస్తాం అంటే ఇప్పుడు ప్రజలు నమ్ముతారా? నమ్మరు. కొత్తగా ఇప్పుడు వాళ్ళకి ఏంటంటే, ఒకవేళ మీరు అన్నట్టు ప్రభుత్వం మీద వ్యతిరేకత కనుక నిజంగా ఉంటే ప్రత్యామ్నాయంగా కొత్త చూస్తారు, కొత్త వ్యక్తులను చూస్తారు, కొత్త పార్టీలు చూస్తారు. అంతేగాని ఈ ఒకవేళ ప్రభుత్వం వ్యతిరేకత ఉంది అని కనుక అనిపించినప్పుడు కొత్త వ్యక్తుల్ని, కొత్త పార్టీలను చూసే మాట వాస్తవం. ఇది క్లియర్. ఇక నేనేమంటానంటే చెప్పనివ్వండి. భారతదేశంలో జాతీయ పార్టీలు ఏవి కూడా దక్షిణాది రాష్ట్రాల నాయకుల్ని కానీ, దక్షిణాది రాష్ట్రాల పార్టీలను కానీ, దక్షిణాది ప్రజలను కానీ ఏ జాతీయ పార్టీ నాయకులు కూడా సరైన గౌరవంతో చూడట్లేదు. జాతీయ పార్టీలని గనక నమ్ముకొని మనం దక్షిణాది రాష్ట్రాల్లో పరిపాలన చెయ్యాలి అంటే చెప్పనివ్వండి. దక్షిణాది రాష్ట్రాల్లో పరిపాలన చెయ్యాలి అంటే మనకు మనంగా బలంగా ఉంటే, మనం డిమాండ్ చేసుకొని తెచ్చుకోగలిగితేనే వాళ్ళు మాటింటారు తప్పితే వాళ్ళుగా గౌరవించి మన మీద సానుభూతితోటో మన మీద ప్రేమతోటో వాళ్ళు ఇవ్వరు. దక్షిణాది రాష్ట్రాల్లో ఉన్న అందరు నాయకులు, జాతీయ పార్టీలో ఉన్న నాయకులతో సహా ఢిల్లీ వెళ్తే వాళ్ళ పరిస్థితి ఏందో గత కొన్నేళ్లుగా మనం చూస్తూనే ఉన్నాం. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు కూడా దక్షిణాది రాష్ట్రాల్లో కేంద్రంలో కీలక భాగస్వామిగా ఉన్నప్పుడు కూడా దక్షిణాది రాష్ట్రాల నాయకులంటే
Okay. భారతదేశంలో సెంట్రల్ లో గౌరవం లేదు. నేను ఒక చిన్న ఈ సందర్భంగా నేను చెప్పేది ఏంటంటే, రైట్ ఓకే ఫస్ట్ పవన్ కళ్యాణ్ గారు వినండి, ఫస్ట్ పవన్ కళ్యాణ్ గారు 14-19 తరహా కాకుండా 2024 కల్లా సోదరుడు జనసేన రాష్ట్ర నాయకులు గారు చెప్పినట్టు సంస్థాగతంగా వాళ్ళ పార్టీ సొంతగా వ్యక్తిగతంగా సంస్థాగతంగా బూత్ కమిటీలు, గ్రామ స్థాయి కమిటీలు, మండల కమిటీలతో సహా పూర్తిగా ఒక స్ట్రక్చర్ నిర్మించుకొని సొంత జెండా, సొంత ఎజెండా తోటి వెళ్ళి అప్పుడు మీ సిద్ధాంతాన్ని నమ్మి ఒక మాట, మీ సిద్ధాంతాన్ని నమ్మి గనక బీజేపీ మీతో కలిస్తే మీకు తప్పనిసరి అయితే తప్పితే ఉత్తరాది నాయకులు జనసేన పార్టీకి పవన్ కళ్యాణ్ ని తప్పనిసరి అయితేనే ఒప్పుకుంటారు సీఎం గా. లేకపోతే వాళ్ళు ఉత్తరాది నాయకులు గాని, ఉత్తరాది పార్టీలు గాని దక్షిణాది రాష్ట్రాల మీద, దక్షిణాది నాయకుల మీద చిన్న చూపు చూస్తారు. ఒక ప్రత్యామ్నాయంగా నేనేమంటానంటే కొత్త ప్రాంతీయ రెడ్డి గారు, వరం గారు లెట్ మీ కంప్లీట్ సబ్జెక్ట్. నాగేంద్ర గారు ఒక్క నిమిషం వెయిట్. మీరు చాలా విషయాలు ప్రస్తావించారు. ఒక్క నిమిషం నాగేంద్ర గారు ఈయన చాలా సూచనలు సలహాలు ఇచ్చారు పవన్ కళ్యాణ్ గారి గురించి పొగుడుతానే. ఏంటి ఇదంతా మైండ్ గేమ్ అనుకోవాలా? ఒక పక్క ప్రతిపక్షం అన్నది ఆంధ్రప్రదేశ్లో లేనే లేదు, మేమే ప్రత్యామ్నాయం, సో ప్రజలు మమ్మల్ని ఆదరిస్తారని చెబుతానే పవన్ కళ్యాణ్ గారు సంస్థాగతంగా ఆయన వృద్ధి చెందాలి, పార్టీని వృద్ధిలోకి తీసుకురావాలి, అలాగైతేనే నమ్ముతారు. బీజేపీతో పొత్తులో ఉన్నా సరే వర్కౌట్ అయ్యే పరిస్థితి లేదు అని కూడా చెప్తున్నారు. ఇది మైండ్ గేమ్ మాటలా, వాస్తవంగా ఆయన మనసు మాటలా? నాగేంద్ర గారు మీ వాయిస్ మ్యూట్లో ఉన్నది, ఒకసారి ఓపెన్ చేయండి ప్లీజ్. ఆయన మనసులో ఉన్నది ఏదైనా వినిపిస్తుంది సార్? వర్మ గారు వినిపిస్తుంది? ప్లీజ్. హలో, వినిపిస్తుంది, ప్లీజ్ మాట్లాడండి. పెద్దవారు ఆయన మనసులో ఏమైనా ఉండని ఆయన మాత్రం ఒక మాట ఈ విధంగా చేసుకోవాలన్నది మాత్రం ధన్యవాదాలు. ఇంకా ఒకవేళ లోపల వీళ్ళు సంస్థాగతంగా కొంచెం బాగా బలమై ఎక్కువ ఓట్లు చీలిస్తే ఈ పీలికలతో మళ్ళీ మనమే వచ్చే ఆలోచన కూడా, అది రాజకీయ ఎత్తుగడ వ్యూహాలు ఏదైనా ఉండొచ్చేమో. కానీ అది వాట్ ఎవర్ ఆయన పెద్దగా మీరు ఇట్లా చేసుకోండి అన్నారు కాబట్టి వన్స్ అగైన్ థ్యాంక్ యూ సార్. నేను ఒక 2 నిమిషాలు మాట్లాడదలుచుకున్నాను. అంత పెద్ద ఆయన అంత విశ్లేషణగా ఒక మాట అన్నాడు సార్. ఏనంటే సంస్థాగతంగా మీరు బలహీన పడ్డారు, ప్రతిపక్షాలు బలహీన పడ్డారు అని చెప్పి మీరు 6,22,000 కోట్లు అప్పు చేశారా? ప్రజలు మిమ్మల్ని ఎందుకుంది సార్? మీరు ఎందుకు చంద్రబాబు గారి ప్రస్తావన, ఇంకోరి ప్రస్తావన ఎందుకండి? మనకు వాళ్ళు చేయలేదో చేయకపోయారనే కదా పక్కన పెట్టారు. మరి మనం ఏం చేస్తా ఉన్నాం, ఏం చేయబోతున్నాం అని మేము అడుగుతున్నాం జనసేన పార్టీ తరఫున. మీరు ప్రతిపక్షాలు బలహీనంగా ఉన్నారు కాబట్టి మళ్ళీ మీరు అలా ఎలా మాట్లాడతారు? మీకు ఎన్ని సీట్లు ఇచ్చారు? 151 సీట్లు ఇచ్చారు, 22 మంది ఎంపీలు ఇచ్చారు. ఈ 22 మంది ఎంపీలని ఏం చేశారు? రెడ్డి గారు మాట్లాడేటప్పుడు నేను రాలేదు, పెద్దవాళ్ళు మీరు. ఈ రాష్ట్రానికి రావాల్సినటువంటి మీ స్వప్రయోజనాల కోసం ఇక్కడ నుంచే ఢిల్లీ వరకు మోకాళ్ళు రెడ్డి శిరస్సు ఉంచి పాదాల వైపు చూస్తూ పోతున్నారే. ఏ రోజున 22 ఎంపీలు పార్లమెంటు స్తంభాలించుకోవడం తప్ప మనకు విభజన హామీలు కానీ, ఒక ఉత్తరాంధ్ర జోన్ గురించి కానీ, ఒక పోలవరం గురించి దేని గురించి మాట్లాడారు? దేని గురించి నిలదీశారు? ఏమి సాధించారు సార్? అది కదా క్రెడిబిలిటీ అంటే, అది కదా క్రెడిబిలిటీ. ఇప్పుడు ఒక్క నిమిషం లెట్ మీ ఫినిష్. 1-2 పాయింట్లు అడగాలనుకుంటున్నాను సార్. నేను ఆయన హైదరాబాద్ నుంచి ఇక్కడికి రావాలంటే 3,000 రూపాయలు టికెట్ సార్. 1,000 రూపాయల టికెట్ 1,500 పెట్టాలి ఏపీఎస్ఆర్టీసీ. అంటే పండగ టైంలో ఎలాగైనా ఇంటికి పోతారని మరి దోచుకోవడం ఏంది సార్? అది కదా క్రెడిబిలిటీ, అక్కడ కదా విశ్వసనీయత. అవతల తెలంగాణ బస్సులో పెంచలేదు, యువతల తమిళనాడు వాళ్ళు తగ్గించలేదు, మనం మాత్రమే ఎందుకంటే అవకాశం దోచుకోవాలనా? 6,22,000 కోట్లు. మీరు విశ్వసనీయత, క్రెడిబిలిటీ అంటున్నారు. ఈ రోజు భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ రైతుల్లో 2వ స్థానం సార్, ఆత్మహత్యల్లో. కౌలు రైతుల్లో 3వ స్థానం. అది కదా మీరు ఆలోచించాల్సింది. ఆ విధంగా ఆలోచించండి. జనసేన బలపడితే, బీజేపీ వీక్ అయితే, టీడీపీ పక్కకి
వెళితే వీళ్ళు మొక్కలైతే మనం గెలుద్దాం అనుకోవద్దండి. అటువంటి రాజకీయం జనసేన సపోర్ట్ చేయదు. ఎస్, ప్రజలకు దగ్గరైదాం, ప్రజల సమస్యలను తీరుద్దాం, ప్రజలకు అందుబాటులో ఉందాం, స్వప్రయోజనాలు కాకుండా రాష్ట్ర ప్రయోజనాల కోసం పోరాడదాం. మేము ఎప్పుడో చెప్తున్నాం, ఈ రోజు ఈ రాష్ట్రానికి కావాల్సిన ప్రయోజనాల కోసం వైసీపీ నడుం కట్టమనండి, మీ వెనకలు మేము వస్తాం ఢిల్లీకి. అదే టీడీపీ నడుం కట్టమనండి, టీడీపీ వెనకలు రావడానికి మాకు ఏ అభ్యంతరం లేదు. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బీజేపీ నడుం కట్టమనండి, వాళ్ళ వెనక వెళ్ళి ఉద్యమం చేయడానికి మాకేం భేషజం లేదు. మేము అదే చెప్తున్నాం. మీరు రాష్ట్ర ప్రయోజనాలు పక్కన పెట్టి ఈ చీలికలు ఓట్లు పక్కన పెట్టండి. జనసేన పార్టీది ఒకే గమ్యం. మీరు ఇన్ని క్రెడిబిలిటీలు మీరు ఇచ్చిన సార్, చివరికి మా మానస పుత్రికలు అని చెప్పారు సార్ గౌరవ ముఖ్యమంత్రి గారు. సెక్రటరియట్ లో పనిచేసే ఉద్యోగులను మా పుత్రులు మానసిక పుత్రికలు అన్నారు. అటువంటి వాళ్ళు మేము ఉద్యోగులం కాదా, మా ప్రొబిషనరీ పీరియడ్ ఏంది నోచుకోలేము అని వారం రోజులు వాళ్ళు ధర్నా చేస్తే గౌరవ పెద్దిరెడ్డి మంత్రి గారు ఏమన్నారు తెలుసా అండి? 2 నెలలు వీళ్ళ జీతాలు బిగదీస్తే దారిలోకి వస్తారంట. ఇదే సార్ మీ విశ్వసనీయత? ఇదే సార్ మీ క్రెడిబిలిటీ? చెప్పండి మీరు పెద్దలు. ఇటువంటి పరిపాలన, ఇటువంటి లోపాలు. ఈరోజు 6,22,000 కోట్లు పైచులకు అప్పు ఉందన్నమాట. మీరు 2 ముందు లేదా అంటే 2,30,000 ఉన్న దాన్ని మీరు బ్రిటిష్ కాలం నుంచి ఈ రోజు వరకు ఉన్నట్టు 2 లక్షల చిల్లర అప్పును ఒక 2.5 సంవత్సరంలోనే 4 లక్షల కోట్లు దాటించినారు. ఇవన్నీ ఎలా మనం ఎలా ముందుకెళ్తున్నాం? పక్క రాష్ట్రంలో సంక్రాంతి పండగ అంటే ఏ ఒక్క తండ్రి బొమ్మ లేదు, తన సొంత బొమ్మ లేదు, 16 వస్తువులు ఇస్తున్నారు సార్ స్టాలిన్ గారు. మరి లేకపోయినారా? మరి క్రెడిబిలిటీ ఏమైంది? మరి పక్క రాష్ట్రం సంక్రాంతి కానుక ఇస్తే మరి క్రెడిబిలిటీ ఏమైంది? ఆ విధంగా ఆలోచించండి సార్. వర్మ గారు ఫైనల్ ఒకటే మాట చెప్తున్నాను, మేము సంస్థాగతంగా బలపడతాం, ప్రజల దగ్గరికి వెళ్తాం. మా పార్టీ యొక్క ఎత్తులు పై ఎత్తులు వ్యూహాలు కేవలం మా నాయకుడే. మా నాయకుడు మాటే మాకు శిరోధార్యం. ఇది ఓకే. హలో వర్మ గారు, ఆయన కొన్ని కీలకమైన ప్రశ్నలు కొన్ని వేశారు. 6 లక్షల కోట్ల అప్పు అన్నారు. తర్వాత చెప్తారు కదండి, మాట్లాడాలి. రెడ్డి గారు ఒక్క నిమిషం, విల్సన్ గారు అయిపోయిన తర్వాత మీకు ఇస్తాను. వెయిట్ అండి. ప్రశ్నలు వేసింది నన్ను కదండి, ప్రభుత్వం తరపున సమాధానం చెప్పాలి కదా. ప్రభుత్వం తరపున వేసిన ప్రశ్నలకి జగన్ గారు మీరు నోట్ చేసుకోండి. ఆయన ఒక్కనే కాదు, అందరూ మిమ్మల్ని ప్రశ్నలు వేస్తారు కాబట్టి. రెడ్డి గారు ఒక్క నిమిషం వినండి. అందరూ మిమ్మల్నే ప్రశ్నలు వేస్తారు కాబట్టి మీరు పాయింట్లు నోట్ చేసుకోండి. మీరే చెప్తారు కానీ. వెయిట్ విల్సన్ గారు, ఇవి కూడా నోట్ చేసుకోండి. మీకు ఇస్తాను అవకాశం, మీరు చెప్తారు కానీ. విల్సన్ గారు ఓకే చెప్పండి. ఇప్పుడు వెంకటేశ్వర రెడ్డి గారు దక్షిణాది రాష్ట్రాల పైన జాతీయ పార్టీలకి గౌరవం లేదు అన్నారు. అసలు అలా ఎలా అవుతుందో నాకైతే అర్థం కావట్లేదు. దక్షిణాది రాష్ట్రమే కదా కర్ణాటక, అక్కడ గవర్నమెంట్ ఫామ్ చేశాం కదా. తమిళనాడులో మా షేర్ మాకు ముందుకెళ్తా ఉంది కదా. ఇంతకుముందు ఆంధ్రప్రదేశ్ లో కూడా దాదాపు 27% ఓట్ బ్యాంక్ కూడా సాధించిన చరిత్ర బీజేపీకి ఉంది కదా. కాబట్టి బీజేపీని ఆదరించినప్పుడు ఖచ్చితంగా బీజేపీని ఆదరిస్తారు. ఇంకా మీ పార్టీలో బాబ్జీ గారు మళ్ళీ నవ్వుతులేండి, ఒకసారి వినండి. మీరు కూడా వింటే 18 అని రోజు చెప్తారు, 27 అని చెప్తారు. ఏది నమ్మాలి? మీ రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు 18 అని చెప్పాడు ఎప్పుడో. మళ్ళీ మీరు 27 అని చెప్తే ఇంకా అసలు లేకపోతే 36 అనండి, బాగుంటది. అరే నేను ఆ సంవత్సరాలు కూడా చెప్తాను, ఎప్పుడెప్పుడు ఎవరెవరు పోటీ ఏమంటే నేను సవాల్ చేస్తున్నాను. 18% మించి 1% వచ్చినా సరే నేను దేనికైనా రెడీ. మీరు రెడీగా ఉంటారా? అరే ఇప్పుడు మీతో కాదు కదా, చెప్పండి. మీరు 27% అన్నారు కనుక చెప్తున్నాను నేను. మీరు 27% సందర్భాలు ఉన్నాయి. మీరు ఆగండి. 10,000లో ఎందుకండి అనవసరంగా ఐకి తెచ్చుకుంటారు 27, 36 అని. అంటే 9 అంకి పెట్టుకున్నారండి మీరు. సరే ఒక నిమిషం ఆగండి, తొందరపడతారు. ఓకే. నేనేమంటానంటే విల్సన్ గారు వెయిట్ ప్లీజ్, ఎవరో ఇంటరప్ట్ చేయకండి ప్లీజ్. ఇస్తాను అవకాశం ఇస్తాను కదా మాట్లాడేది. కానీ విల్సన్ గారు, దక్షిణాది రాష్ట్రాలకి జాతీయ స్థాయిలో మేము రెస్పెక్ట్ ఇవ్వలేదు అంటున్నారు. అసలు మీరు ఎమ్మెల్యేలని ఎంపీలకే మీరు కలవడానికి అవకాశం కల్పిస్తారు. మీ ఎంపీలనే మీరు లోపలేసి కొడతా ఉంటారు. మరి వాట్ ఇస్ ఇండికేషన్? మీకు అసలు ఎక్కడ గౌరవించారు వెంకటేశ్వర రెడ్డి గారు? నోట్ చేసుకొని చెప్పండి. తర్వాత మీకు సంబంధించిన R రఘురామరాజు గారు ఎందుకు బయటికి వెళ్తున్నారు, ఎందుకు మీరు కొట్టారని చెప్పి ఎందుకు ఆరోపణ చేస్తున్నారు? అసలు మీరు ఎక్కడ రెస్పెక్ట్ ఇచ్చారు? మీ ఎంపీలు మీ ఎమ్మెల్యేలే ఎక్కడ ఎవరు కలిసిన చరిత్ర లేదు. కాబట్టి
మీరు ప్రాంతీయ పార్టీలో ఉండే దౌర్భాగ్యం అది. అదే జాతీయ పార్టీల్లో ఏ ఎంపీని కానీ ఏ ఎమ్మెల్యేని కానీ ఎవరు కొట్టరు, వాళ్ళ రెస్పెక్ట్ ఉండదు. కాబట్టి జాతీయ పార్టీలు ఎప్పుడు కూడా ఆయా రాష్ట్రాల్లోనే రెస్పెక్ట్ తోనే చూస్తారు నాయకుల్ని. అందులో ఇంకొక మాట లేదు. జాతీయ అంశాలు మాకుంటాయి, మీకు రాష్ట్ర అంశాలు. ఎస్, మీరు రాష్ట్ర అంశాలకే పరిమితం అయ్యి రాష్ట్రాన్ని డెవలప్ చేస్తే ఎస్ వెల్ అండ్ గుడ్, మళ్ళీ రావచ్చు. కానీ ఈ రోజు మీ పరిస్థితి ఏంటి? ఏ స్థాయికి వెళ్ళిపోయినారు అంటే దరిదాపు 60 సంవత్సరాలు 60,000 కోట్లు షూరిటీ ఇస్తే ఈ రోజు మీరు 2.5 సంవత్సరంలోనే 85,000 కోట్లు షూరిటీ ఇచ్చారు. వాట్ ఇస్ ఇండికేషన్? అంటే నేనేమంటానంటే ఇక్కడ మీకు అవకాశం ఇచ్చారు, అవకాశాన్ని మీరు సద్వినియోగం చేసుకోలేదు. టీడీపీకి గతంలో అవకాశం ఇచ్చారు, వాళ్ళు కూడా శాశ్వతమైన బిల్డింగ్లు లేకుండా టెంపరీ బిల్డింగ్స్ అని చెప్పని వాళ్ళు పబ్బం గడుపుకున్నారు, వెళ్ళిపోయారు. కాబట్టి మీ ఇద్దరిని వద్దనుకుని రాష్ట్ర ప్రజలు ఈ రోజు ప్రత్యామ్నాయం కోసం చూస్తున్నారు. అది ఫ్యాక్ట్. ఆ ప్రత్యామ్నాయంలో భారతీయ జనతా పార్టీ, జనసేన ఉన్నారు. కాబట్టి మాకు పవన్ కళ్యాణ్ గారు మాతో కలిసి నడుస్తారని నమ్మకంతో మేము కూడా ఉన్నాము. ఈ రోజు ఆయన మాకు మిత్రుడు, కాబట్టి మిత్రుడిని మేము రెస్పెక్ట్ చేస్తాము. సోషల్ ఇంజనీర్ల భాగంగా ఒక అవకాశం వాళ్ళకి వస్తుందని నమ్ముతున్నాను. నేనైతే నమ్ముతున్నాను, రావాలని కూడా కోరుకుంటున్నాను. నిచ్చిన మెట్ల వ్యవస్థలో ఒక అవకాశం కాపులకు వస్తే నెక్స్ట్ బీసీలకు వస్తుంది, నెక్స్ట్ Okay. ఎస్సీలకు వస్తుంది, మైనారిటీలకు వస్తుంది. ఇటు ఈ విధంగా డెవలప్మెంట్ అనేది జరుగుతుంది. అంతే తప్ప ఒకే సామాజిక వర్గానికి అధికారం అనేది రాకూడదు అనేది అంబేద్కరే చెప్పాడు. కాబట్టి మీరు అంబేద్కర్ నమ్మే పని అయితే నిచ్చిన మెట్ల వ్యవస్థలో అన్ని సామాజిక వర్గాలకి వాళ్ళ జనాభా దామాష ప్రకారం అవకాశం ఇవ్వండి. ఈ రోజు ఒక బీసీ వ్యక్తిని భారత ప్రధానమంత్రిగా చేసుకున్నాం, ఈ రోజు ఒక దళితుని రాష్ట్రపతిగా చేసుకున్నాం. అదేవిధంగా భారతీయ జనతా పార్టీలో వివిధ అవకాశాలని బలహీన వర్గాలకు ఇచ్చుకుంటూ వస్తున్నాం. మేము తమిళనాడులో దళితుడిని పార్టీ అధ్యక్షుడిగా పెట్టాము. ఇప్పుడు నేనేమంటానంటే బేసిక్ గా ఈ మీకు ఇచ్చిన అవకాశాలు మీరు సద్వినియోగం చేసుకోలేదు కాబట్టి ఆల్టర్నేటివ్ రేసులో భారతీయ జనతా పార్టీ, జనసేన వెళుతుంది. క్రెడిబిలిటీ అంటే మాకంటే క్రెడిబిలిటీ ఉన్న నాయకత్వం మీకు దేశంలో ఎక్కడా కనబడదు. కాబట్టి క్రెడిబిలిటీ ఉంది కాబట్టి ఈ రోజు భారతదేశంలో భారతీయ జనతా Okay. పార్టీని ఇన్నిసార్లు గెలిపిస్తా ఓకే ఉన్నారు. ఓకే వెల్సన్ గారు. ఇది ఇందాక బాబ్జీ గారు అన్నారు మీకు వారం వచ్చిన గారు. ఓట్లు ఏంటని. మొన్న అసలు మీరు బద్వేలని క్యాండిడేట్ పెట్టలేదు, మాకు 22 Okay. ఓట్లు వచ్చాయి. పదివేలు గొడవ నేనేమంటానంటే- తిరుపతి ఎంత ఓకే, వచ్చింది ఓకే. మీకు? మీకు ఏ నేను percentage ఏం వచ్చింది? చెప్తున్నా ఓకే ఓకే వెల్సన్ గారు ఒక్క నిమిషం. బాబ్జీ గారు కంటే తక్కువ వస్తాయి మీకు. ఇది మీరు చేసిన డ్యామేజ్ వల్లనే జనసేన మీరు ఒక్క లేకపోతే నిమిషం. 100 కంటే తక్కువ వర్మ వస్తాయి గారు, మీకు. ఆయన ఆపండి. మీరు చేసిన డ్యామేజ్ వల్లనే మాకు ఓట్లు తగ్గాయి. మేము చేసిన 10 విద్యా సంస్థలు కానీ, పోలవరం కానీ ఈ నిధులన్నీ ఇస్తే మీరేమన్నారంటే ఏమీ చేయలేదని దుష్ప్రచారం చేశారు. మీకు సంబంధించిన ఛానల్లో చేశారు. తత్ఫలితంగా మాకు ఓట్లు తగ్గాయి. మీరు నరేంద్ర మోడీ గారిని అవమానించారు, అదేవిధంగా అమిత్ షా అవమానించారు. కాబట్టి ఆ ప్రజాగ్రహం వల్ల కొంత Okay. వైసీపీకి లాభించింది. Okay, okay. ఏమంటానంటే బేసిక్ గా ఓకే 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 వెల్సన్ గారు ఒక్క నిమిషం. వెల్సన్ గారు ఒక్క నిమిషం. బాబ్జీ గారు తీసుకుంటాం చెప్పండి. చెప్పండి. ఇప్పుడు ఓకే, బాబ్జీ గారు. బాగానే ఉంది. తిరుపతి అంశం చెప్పకుండా బద్వేలు వెళ్ళారు, లేకపోతే మున్సిపాలిటీలు ఉన్నాయంటే ఒక సీట్ కూడా లేదు వీళ్ళకి ఎక్కడానే. ఏదో అక్కడ సరే, తీసేయండి. ఇక్కడ ఉన్నాం మేము మొత్తం మరి ఎందుకు బాగుపడిపోయామని మాత చెప్తే పొత్తు కోసం ఎందుకు ఎవరైనా అప్పరాడుతున్నాడు నవ్వుతారు చంద్రబాబు కూడా. నాయుడు? అది. ఏమీ లేవు కదా. మరి చెప్పండి. చంద్రబాబు నాయుడు గారు వాళ్ళెవరో ఎందుకు ఎప్పుడో పొత్తు ఎప్పుడో నాడు అదే 18 మీరు- శాతం మీరు వచ్చిందంట. మాత పొత్తు ఆ ఉందని చెప్పండి. 18 శాతాన్ని మీరు- వాళ్ళ మీరు శాస్త్రం చెప్పండి. ఓకే ఓకే వెల్సన్ గారు మాట్లాడండి. 18 చెప్తాడు. అంటే కాదండి, మాకు ఓట్లు లేవు కదా, మాతో పొత్తు కావాలి ఎందుకు తపన పడుతున్నాడు చంద్రబాబు నాయుడు? గుడ్లు మీద చేసుకొని చెప్పండి. మీ పొత్తు ఎవరికి కావాలండి? మీ పొత్తు ఎవరు అడిగారు? మరి మిమ్మల్ని ఎవరు పొత్తు అడిగారా కావాలి ఎవరన్నా? మీకు ఎవరు పొత్తు కావాలా? జనసేన మీరు పొత్తు కావాలా? మీరు జనసేన మిమ్మల్ని మా ఎవరన్నా పార్టీ అడిగారా? ఆ పొత్తు పార్టీతో కావాలని? కలిసి ప్రయాణం చేస్తుంది. జనసేన మిమ్మల్ని కావాలి ఎందుకు ఎవరన్నా కోరుకుంటారు? అడిగారా? జనసేన అంటే మిమ్మల్ని మీరు ఎవరన్నా వ్యక్తిత్వం అడిగారా? హననం చెప్పండి. చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ గారికి ఒక వ్యక్తిత్వం ఉంటే ఆ వ్యక్తిత్వాన్ని దెబ్బతీయాలనేది మీ కుట్ర. సార్, ఇదే మీకు పవన్ కళ్యాణ్ గారు కళ్యాణ్ మిమ్మల్ని గారు వదిలేసి ఏం ఒకసారి చేయాలి? వాజ్పేయి లడ్డూలని చెప్పారు. ఒకసారి గుర్తు తెచ్చుకోండి మీరు కూడా. మీ దగ్గర అలా మీ- మాట్లాడితే మీ కాదు. దొంగవాదన. అటు కాదు, మా దానికి కూడా పొత్తు వద్దన్నారు. పద్ధతి ఉంది. ఏదో మా పొత్తు వద్దన్న పుట్టినప్పటి నుంచి తర్వాత కలిసి ఉన్నట్టు మీరు చెప్తారేంటి కానీ మీ మీరు? పార్టీ వాళ్ళు కానీ కబుర్లు. వేగం ఒకసారి చేస్తున్నారు. బయటికి మాకు మీ పొత్తు వెళ్ళిపోయాడు, వద్దంటున్నాం. మిమ్మల్ని వదిలేసి. మేము గుర్తుపెట్టుకోండి. రెండు రాజకీయ పార్టీల్ని రెండు మిమ్మల్ని కుల పార్టీలుగా వదిలేసి ఒకసారి చూస్తున్నాం. బయటికి వెళ్ళాడు ఒక ఆయన. పార్టీ ఒక సామాజిక వర్గానికి కొమ్ము కాస్తే పవన్ మీ పార్టీ కళ్యాణ్ ఒక గారు సామాజిక మిమ్మల్ని కొమ్ము వదిలేసి కాస్తుంది. ఒకసారి బయటికి కాబట్టి వెళ్ళాడు. మిమ్మల్ని వద్దని మేము అనుకుంటున్నాం. వర్మ గారు మీతో అసలు ఆ మాకు టైంలో వద్దు, ఆయన మీతో మాట్లాడుతారు వద్దు, ఏంటంటే, మీరు చేయలేరు. మీరు తెలుగుదేశం పార్టీ వర్మ చేయలేదు గారు, కాబట్టి వైసీపీకి అవకాశం వర్మ ఇచ్చారు. గారు ఆయన కాబట్టి ఆపమనండి. మాకు కూడా మీరు వద్దు. వర్మ మరి గారు మీ పార్టీ వర్మ వాళ్ళే గారు, చెప్పుకున్నారు కదా. ఆయన ఆపమనండి. మీ జనసేన మీ పొత్తు ఫోన్ 1% చేస్తే కాదు, మీ మీకు చరిత్ర ఇదే ఎందుకు పొత్తు. చెప్పాడు? పోనీ, అంతే కాదండి, మా మీరు- మిత్రత్వంలో ఉన్న మీ జనసేనతో జీవితం పోటీ అంతకాలం చేస్తామని అయినా మీరు సరే ఎందుకు ఎప్పుడు అధికారంలోకి రాలేరు అంటే మీ షరీఫ్ ఆంధ్రప్రదేశ్లో. గారు మీరు మిగతా ఆయన రాష్ట్రాల్లో కోరికలు వస్తే పెద్దగా రావచ్చు. అనుకుంటా. ఈ అంటే ఆంధ్రప్రదేశ్లో ఆయనకి ఆ మాత్రం ఇంకో అవసరం లేదా? జన్మించాలి. అది కాదండి, ఇంకొక ఇప్పుడు మాతో జన్మించాలి, ఉన్న మీరు రాలేరు. జనసేన కావాలి మీరు ఎందుకు చెప్తారుగా. కోరుకున్నారు? మీరుగా అంటే అర్థం ఏంటి? ఒక అర్థం ఏంటి? జన్మిస్తారు మీరు. మీరు అది- బలహీన ఓకే ఓకే మధ్య కదా ఓకే కోరుకున్నారు. వెయిట్ విల్సన్ గారు కోరుకున్నారా? విల్సన్ గారు ఇంటరప్ట్ చేయండి, ఇంటరప్ట్ చేయండి, ఆయన మాట్లాడేవాడు ప్లీజ్.
ఇప్పుడు ఆ జనసేన ఎందుకు కోరుకుందో చెప్పండి ఆంధ్రప్రదేశ్లో ఈ సమాధానం. భారతీయ జనతా పార్టీ అనేది రావాలంటే ఇంకో జన్మ ఎత్తాలి. ఖచ్చితంగా చెప్తున్నాను, ఇంకో జన్మ ఎత్తాలి. చంద్రబాబు నాయుడు మళ్ళీ రావాలంటే కూడా ఇంకో జన్మ ఎత్తాలా? తెలంగాణలో ఏమయ్యారు? తెలంగాణ ఏమీ స్థాయిలో పడిపోయారు. లేదు, ఏమీ లేకుండా మేము తెలంగాణలో మీ వచ్చేస్తాం. పార్టీ పవన్ ఉందా? కళ్యాణ్ ఉడికిందా? చూసేసేస్తారు. 1% ఓట్లు పవన్ కళ్యాణ్ 1% ఉన్నారు. చూసేసేస్తారంటే మీకు 1% చూసి ఓట్లు మాత్రం ఉన్నాయి తెలంగాణలో. ఓటే కూడా ఏంటి మీకు? అసలు అభ్యర్థులు నిలబెట్టే పరిస్థితిలో ఉన్నారా? మీరు మాట్లాడేటప్పుడు మేము ఆగాం, మీరు ఆగండి. ఇంకో జన్మ ఎత్తాక మీరు ఎట్లంటారు? అర్థం పర్థం లేని మాటలు మీరు అవి. ఇంకో జన్మ ఎత్తాలన్నారు. అసలు అట్లాగనే చెప్పండి. నాకే సిగ్గనట్టు. విల్సన్ గారు మీరు మాట్లాడినప్పుడు ఎవరు ఇంటరప్ట్ చేయలేదండి. ప్లీజ్ వెయిట్, కంప్లీట్ చేయనివ్వండి. ఇద్దరు మాట్లాడితే ఎవరికి అర్థం కాదు. ఇంకో జన్మ బాబు గారు. చంద్రబాబు నాయుడు సీఎం కావాలంటే ఇందాక ఒక్క మాట చెప్పాను. తల కింద కాళ్ళు పైకి పెట్టుకున్నా చంద్రబాబు నాయుడు సీఎం అయ్యే అవకాశమే లేదు. రాసి పెట్టుకోండి. ₹1,00,00,000 అప్పు అన్నారు. ఏమండి? ఓకే, మీ టర్మ్ వచ్చినప్పుడు మాట్లాడండి విల్సన్ గారు ప్లీజ్. బాబ్జీ గారు ఎందుకు ఆయన మాట్లాడినా ఉండే, నేను కూర్చుంటాను. ఎందుకు ఆయన మాట్లాడితే నేను కూర్చుంటూ ఉంటాను. మీరు డిబేట్ చేయండి. సార్, మాట్లాడండి సార్. ఓకే, నాగేంద్ర గారు సార్, నాగేంద్ర గారు నన్ను సమాధానం చెప్పనివ్వట్లేదు మీరు. ఊరికే ప్రశ్నలు వేసి నన్ను తీసుకొచ్చి కూర్చోబెట్టి ప్రశ్నలు వేసి ప్రభుత్వం తరపున నాగేంద్ర గారు. సమాధానం అక్కర్లేదా? ఒక్క నిమిషం సార్. ఏంటంటే నాగేంద్ర గారు ఆల్రెడీ మాట్లాడారు, కొన్ని ప్రశ్నలు వేశారండి. నాగేంద్ర గారు. లేదు. ఒక నిమిషం నేనేమో వర్మ గారు మన గౌరవ విల్సన్ సారు, బాబ్జీ గారు మీరు పాయింట్ లోకి రండి. బాబ్జీ గారు మీరు పాయింట్ లో మీరు ఏం చెప్పాలనుకున్నారు సూట్ గా చెప్పండి. మధ్య రాదు. ఒక్క నిమిషం ఏంటంటే మరి వినమని అందరినీ సైలెన్స్ గా ఉంటే చెప్తాను నేను. 6,22,000 కోట్ల అప్పు గురించి చెప్తారు Please. కదా ఆయన. ఇప్పుడు ఏంటంటే కుటుంబం అయినా రాష్ట్రం అయినా ఒకటే. ఒక కుటుంబ పెద్ద ఉంటాడు, ఆ కుటుంబ పెద్ద ప్రతి నెలలో అప్పు చేసుకుంటూ వెళ్తాడు. కష్టపడుకోకుండా ప్రతి నెల అలాగా 2-3 సంవత్సరాలు అప్పు చేస్తాడు. తర్వాత నెల అప్పు పుట్టదు. అదే పరిస్థితి ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చింది. అప్పు పుట్టినన్నాళ్ళు అప్పు పుట్టేసి మేము దానికి ఇచ్చేసాం, దీనికి ఇచ్చేసాం, దానికి వేసేసాం, దీనికి వేసేసాం అని వేసేసారు. ఈవేళ అప్పులు పుట్టే పరిస్థితులు లేక ఏదైతే రోడ్లు ఎలా పరిస్థితి వచ్చిందో, రేపొద్దున్న రేషన్ బియ్యం కూడా ఏళ్ళో సక్రమంగా డెలివరీ చేయలేని పరిస్థితి ఉంది. ఖచ్చితంగా ఇంకొక నెల పోతే అది మీకు తెలుస్తుంది. రేషన్ బియ్యం కూడా డెలివరీ చేయలేని పరిస్థితి వస్తుంది. పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వం ఉంది. ఇప్పుడు వరకు జీతాలు చాలా మందికి జీతాలు ఇవ్వాల. పండగ పేరు చెప్పి ఇప్పటికి జీతాలు ఇవ్వలేని ప్రభుత్వం ఈ పరిస్థితిలో ఉంటే వీళ్ళేదో గొప్పలు చెప్పి ఎక్కడికో తీసుకెళ్లిపోయాం, మనం ఎక్కడికో ఉన్నాం, చాలా బ్రహ్మాండంగా ఉంది ప్రభుత్వం అని చెప్తే ప్రజలు చూస్తున్నారు. ఖచ్చితంగా వీళ్ళకి గుణపాఠం చెప్పే రోజు దగ్గరలో ఉందని చెప్పి మీకు మరి పాదయాత్ర రెడ్డి గారు చాలా విజ్ఞతగా మాట్లాడుతున్నారు. మాట్లాడమనండి. ఆయన కూడా దీని వెర్షన్ వచ్చేటప్పటికి ఎందుకు ఇలాగా జీతాలు ఇవ్వలేకపోయారు, ఎందుకు ఇస్తలేదు, పెన్షన్లు ఎందుకు ఇవ్వలేదు చెప్పమనండి. ఓకే అండి బాబ్జీ గారు. నాగేంద్ర గారు సారే ఆన్సర్ చెప్పాలి కాబట్టి నేను ఒక మాట చెప్తున్నాను సార్. ఇక్కడ చెప్పండి సార్. ఓకే, వినిపిస్తుందండి. నాగేంద్ర గారు ఏంటి మార్చి ప్లాన్ ఏంటి? మార్చి నుంచి ప్లాన్ ఏంటి? 2023లోనే ఎన్నికలు వచ్చేస్తాయని చెప్పి కొంతమంది జనసేన ముఖ్య నేతలు మాట్లాడే పరిస్థితి. నిన్న మీ మీటింగ్ ఏదైతే ఉందో కార్యవర్గ సభ్యులతోటి, అందులో ఎలాంటి అంశాలు వచ్చినాయండి? బయటికి చెప్పొచ్చా, లేకపోతే ఏమన్నా అందులో రాజకీయ తంత్రాలు ఏమైనా ఉన్నాయా? ఏం మాట్లాడారనే వీడియో బయటకు వచ్చింది. మా నాయకుడు మేము ఏ అజెండా చర్చించామని చెప్పేటటువంటి లెటర్ ఓపెన్ గా వదిలేసింది. రైతుల మీద, వీటన్నిటి మీద రేపు ఏ సమస్యలను మేము ప్రభుత్వాన్ని అడుగుతున్నాము, వాళ్ళ సమస్యలు పరిష్కరించామనేది కూడా బయటకు వచ్చింది. మీకు మార్చి ఆవిర్భావ దినోత్సవం అంటే ఈ ఆవిర్భావం నుంచి మనము ఇప్పటి వరకు ఈ క్షేత్రస్థాయి కమిటీలు లేవు. ఒక మాబ్గా వెళ్తున్నాం కదా. ఇప్పుడు ఒక ప్రోటోకాల్ ప్రకారం ఒక జిల్లా కమిటీ, ఒక మండల కమిటీ, ఒక పంచాయతీ కమిటీ, ఒక బూత్ కమిటీ వరకు వెళ్తున్నాం కాబట్టి మనం ఈ మార్చి లోపల బలంగా అన్ని తయారు చేసుకొని ఈ ఆవిర్భావ దినోత్సవానికి మనం అన్ని విధాలా సంసిద్ధత ఉండాలి అనేది ఒక గట్టి పోరాటంతో ముందుకెళ్తున్నాం సార్. నేను ఎక్కువ టైం తీసుకున్నాండి, ఒక్క నిమిషం తర్వాత రెడ్డి గారు చెప్తారు. మేము ఈ దీంట్లో ముఖ్యంగా చెప్పింది ఏంటంటే మేము సంస్థాగతంగా బలపడాలి, మేము బాగా ఆకాంక్షించాలని ఆయనకి థ్యాంక్ యూ చెప్తూ మా నాయకుడు ఇంకొక విషయం ప్రస్తావించాడు. ముఖ్యంగా దానికి కూడా మనం ఒక ఫ్రేమ్వర్క్ చేస్తామని అడుగుతున్నాం. జనసేన పార్టీ తరఫున గౌరవ వెంకటేశ్వర రెడ్డి గారిని చేతులు జోడించి అడుగుతున్నాం. ప్రతి నెల 1వ తేదీ జనవరిలో
గౌరవ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు జాబ్ క్యాలెండర్ అన్నారు సార్. పోయినసారి కూడా ఆ జాబ్ క్యాలెండర్ జూట్ క్యాలెండర్ అయిపోయింది. మరి ఇప్పుడు జనవరి 13 వచ్చింది. పండగ కన్నా నిరుద్యోగుల పరిస్థితి ఏంటి? జాబ్ క్యాలెండర్ ఇస్తున్నారా లేదా? జనవరి 14, 13 పండగ కనుక, లేదంటే మీకు ఇచ్చిన పండగ కనుక 1000 రూపాయల టికెట్ 1500 చేశాం కదా, అదే మీ పండగ కనుక అనుకుంటారా? 100% ఈ జాబ్ క్యాలెండర్ మీద రేపు పొద్దున్నే మేము ఉద్యమం చేయబోతున్నాం నిరుద్యోగుల పక్షాన అని చెప్పి అడుగుతూ, ఈయన ఇంకో మాట సార్, నేను చాలా అడగాలి, చెప్పాలి కాబట్టి, చాలా గౌరవంగా మొన్నటి వరకు టికెట్ల కోసం కొట్లాడుకుంటే ఒక సినీ పరిశ్రమలో ఒక నలుగురు, చిరంజీవి గారు కావచ్చు, పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, అందరు హీరోలు వినమ్రుడనై ముఖ్యమంత్రి గారిని విన్నవించుకుంటే, పిలిపించని మీరు, మీ విజన్ అంటే మీ విశ్వసనీయత ఎలా ఉందంటే, మీరా మీ డ్రైవరా అని మాట్లాడినటువంటి ఒక వ్యక్తిని గవర్నమెంట్ ప్రోటోకాల్తో పిలిపించుకొని పోయి చర్చలు జరిపారు సార్. అంటే మేము దీనికి పరిష్కారం కావాలి అని చెప్పి. చూడండి, విజ్ఞతను ఒకసారి అంటే మనం ఎక్కడ విశ్వసనీయత ఉండదని చెప్పి వీటన్నిటికీ సమాధానం చెప్పవలసిందిగా మీరు చాలాసేపు టైం అడిగారు. నేను ఇక్కడితో విరమించుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ. చెప్పండి, మేము వినాలని ఉన్నాం. వెంకటేశ్వర రెడ్డి గారు. ప్రభుత్వం తరపున వాళ్ళు వేసిన ప్రశ్నలకి నేను సమాధానం చెప్తాను. కొద్దిగా దయచేసి సమాధానాలు వినండి. నేను ఎదురు మిమ్మల్ని విమర్శించడం కానీ ఏమి చేయను. మీరు వేసిన ప్రశ్నలకు మాత్రమే మేము జవాబు చెప్తాం. నేనేమంటానంటే, రైతుల ఆత్మహత్యల్లో ఆంధ్రప్రదేశ్ 2వ స్థానంలోనో 3వ స్థానంలోనో ఉందని చెప్పేసి సోదరుడు నాగేంద్ర గారు ఒక మాట అన్నారు. అట్లానే అప్పులు చేసి వెనకబడిపోయిందని చెప్పేసి విల్సన్ గారు ఒక మాట అన్నారు. 6 లక్షల కోట్లు అప్పు చేశారని చెప్పేసి బాబ్జీ గారు అన్నారు. వీళ్ళందరికీ సూటిగా ఒక సమాధానం చెప్తున్నాను. వ్యవసాయ వృద్ధి రేటులో ఆంధ్రప్రదేశ్ ముందున్నది అని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం, ఇప్పుడున్న బీజేపీ జనసేన పొత్తులో ఉన్న పార్టీ ప్రభుత్వం ఎందుకు ర్యాంక్ ఇచ్చింది? ఒకటి. అట్లానే కరోనా టైంలో మా ప్రభుత్వం వచ్చిన తర్వాత, ఆంధ్రప్రదేశ్ లో వైఎస్ఆర్సిపి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్ లో చేసిన అప్పు రేటులో భారతదేశంలో కేంద్రం చేసిన అప్పెంత, బీజేపీ పాలిత రాష్ట్రాలు చేసిన అప్పెంత, అందులో ఆంధ్రప్రదేశ్ ఉన్న రేషియో ఎంత? అతి తక్కువ స్థానంలో 2వ స్థానంలోనో 3వ స్థానంలోనో ఆంధ్రప్రదేశ్ ఉంది అప్పుల విషయంలో. ఇంకా చంద్రబాబు నాయుడు గారు గతంలో చేసిన, ఆయన 5 ఏళ్ల పరిపాలనలో ఆయన చేసిన అప్పెంత, ఇప్పుడు 2.5 ఏళ్ల కాలంలో మేం చేసిన అప్పెంత? ఒకసారి బేరీ చేసుకోమని చెప్పండి. ఊరికే ప్రభుత్వం అధికారంలో ఒక ప్రభుత్వం ఉంది కాబట్టి, ఒక పార్టీ ఉంది కాబట్టి దాన్ని ఊరికే మాపుగా విమర్శించాల్సిన అవసరంలా. వ్యవసాయ వృద్ధి రేట్లో ఆంధ్రప్రదేశ్ ముందున్నది ఫస్ట్. అది ధృవీకరించింది కేంద్ర ప్రభుత్వమే. అట్లానే కరోనా కష్టకాలంలో ఆంధ్రప్రదేశ్ చేసిన అప్పుల శాతంలో భారతదేశంలో కేంద్రం చేసిన అప్పు కంటే, సగటున మిగతా రాష్ట్రాలు చేసిన అప్పు కంటే దిగువ స్థాయిలో ఆంధ్రప్రదేశ్ ఉన్నది. అది ధృవీకరించింది కేంద్ర ప్రభుత్వమే. ఇక చంద్రబాబు నాయుడు గారి పరిపాలన గురించి, గత ప్రభుత్వ పరిపాలన గురించి ప్రజలు ఆల్రెడీ వాళ్ళు చూశారు, తీర్పునిచ్చారు. వాళ్ళు ఆరోపణలు, ఎందుకంటే పక్కన ఉన్నారు కాబట్టి, మళ్ళీ అధికారంలోకి వచ్చే అవకాశం లేదు కాబట్టి వాళ్ళు ఏదేదో ఆరోపణలు చేస్తుంటారు. వాళ్ళ ఆరోపణలకి అంత స్పందించాల్సిన పని లేదు. ముఖ్యంగా బీజేపీ వారికి, జనసేన వారికి వీటి గురించి. ఇక జాబ్ క్యాలెండర్ విషయం వచ్చింది. భారతదేశం కరోనాతో కష్టకాలంలో ఉన్నది. అట్లానే జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేశాము, రెవెన్యూలో నోటిఫికేషన్ ఇచ్చున్నాము, అట్లానే దేవాదాయ శాఖలో నోటిఫికేషన్స్ ఇచ్చున్నాము. సచివాలయ వాలంటీర్ ఉద్యోగాలు మా ప్రభుత్వం వచ్చిన తర్వాతే వాటిని ఎక్కువ శాతం ఫిలప్ చేసింది మా ప్రభుత్వమే. నిన్న మొన్నటి వరకు ఉద్యోగులకి పిఆర్సి గురించి పెద్ద ఉద్యమం జరిగితే దాని మీద ఏదో రాజకీయ లబ్ధి పొందాలని ప్రతిపక్ష పార్టీలు చూస్తూ ఉంటే, మా ప్రభుత్వం, మా సీఎం గారు, మా మంత్రివర్గం స్వచ్ఛందంగా వాళ్ళని పిలిపించి మాట్లాడి సంతృప్తికరంగా వాళ్ళకి 62 ఏళ్ల రిటైర్మెంట్ వయసు పెంచడం కానీ, వాళ్ళకి నివాసం కల్పించడం కానీ, గృహ నిర్మాణంలో నివాసం పథకాలు ఇచ్చి వాళ్ళ సమస్యను పరిష్కరించాం. వాళ్ళ సమస్యను పరిష్కరించాం. అట్లానే ఇప్పుడు సచివాలయ వాలంటీరు వాళ్ళు గొడవ చేస్తున్నారు, వాళ్ళ సంగతి ఏందని చెప్పేసి సోదరులు ప్రశ్నించారు. నేను చెప్తున్నాను, మా ప్రభుత్వం తరపున
ఆ సమస్యను కూడా మేము పరిష్కరిస్తాము. ఖచ్చితంగా వాళ్ళకి వాళ్ళు ప్రభుత్వం పక్షాన ఓకే, 1 మినిట్ అండి, ప్రభుత్వం 1 మినిట్ అండి, ప్లీజ్ రెడ్డి గారు అందరూ ప్లీజ్ ఒక్క నిమిషం అండి. ఒక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మెగాస్టార్ చిరంజీవికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఆహ్వానం. గత కొన్ని నెలలుగా ఆంధ్రప్రదేశ్లో సినిమా టిక్కెట్ల అంశం అన్నది రోజుకొక రగడగా మారుతుంది. పవన్ కళ్యాణ్, భీమ్లా నాయక్ సినిమాని టార్గెట్ చేసుకుండి, మెగా ఫ్యామిలీని టార్గెట్ చేసుకుండి రాష్ట్ర ప్రభుత్వం టిక్కెట్ల వ్యవహారంలో ఆర్థికంగా ఆ కుటుంబాన్ని దెబ్బతీయాలని ఆలోచన చేస్తుందని పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్న నేపథ్యంలో సినీ పరిశ్రమకి మెగాస్టార్గా వెలుగొందిన చిరంజీవికి ఆహ్వానం పలకడం అన్నది ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారుతున్న అంశం. ఒకసారిగా మన స్క్రీన్ మీద చూడొచ్చు. బిగ్ బ్రేకింగ్లోని చిరంజీవికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సినిమా టిక్కెట్ల అంశంపై ఆహ్వానం పంపింది. చర్చకులు రావాలని చెప్పి ఆహ్వానంలోని సారాంశం. మరి చిరంజీవి వెళ్ళిన తర్వాత ఈ సినిమా టిక్కెట్ల అంశం అన్నది ఒక కొలిక్కి వస్తుందా అన్న ఆశాభావం సర్వత్రా వ్యక్తమవుతున్నది. ఇప్పటికే RRR అవనండి, రాధాశ్యామ అవనండి, పెద్ద సినిమాలన్నీ కూడా పోస్ట్ పోన్ చేసుకున్న పరిస్థితి. ఈ టైంలో సినిమా టికెట్ల అంశం అన్నది రోజుకొక రగడగా మారుతుంది. రామ్ గోపాల్ వర్మ మొన్నే అమరావతి వెళ్ళడం జరిగింది, పేర్ని నానిని కలవడం జరిగింది. అంతకుముందు పవన్ కళ్యాణ్ స్పందించారు, సిద్ధార్థ స్పందించారు, నాని స్పందించారు, అలాగే దర్శకులు అవనియండి, నిర్మాతలు అవనియండి, వీళ్ళందరూ కూడా ప్రభుత్వానికి చాలా వినతులు చేయడం జరిగింది. సినిమా టికెట్లు ఇంత తగ్గింపు, ఇంత చౌకబారుని ఇస్తే సినిమాలు నడిచే పరిస్థితి లేదు, పెద్ద సినిమాలన్నీ కూడా పూర్తిగా నష్టపోతాము, ప్రభుత్వం పెద్ద మనసుతో టిక్కెట్ల అంశంపై పునరాలోచించాలని చెప్పి ప్రభుత్వాన్ని కోరడం జరిగింది. జగన్ సర్కార్, జగన్మోహన్ రెడ్డి గారు దీని మీద స్పందించినట్లుగా తెలుస్తుంది. మెగాస్టార్ చిరంజీవికి ఆహ్వానం పంపడంతో ఇక సినిమా టిక్కెట్ల అంశం అన్నది రాజకీయ రగడకి దూరంగా ఉంటుంది అని సర్వత్రా భావిస్తున్నారు. ఒకసారిగా బ్రేకింగ్ న్యూస్ మనం చూడొచ్చు. ఇష్యూపై మా విజయవాడ కరస్పాండెంట్ రాజేష్ ఫోన్ లైన్ లో సిద్ధంగా ఉన్నారు. రాజేష్, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మెగాస్టార్ చిరంజీవికి ఎలాంటి ఆహ్వానం పంపింది? రైట్ రాజేష్, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మెగాస్టార్ చిరంజీవి గారికి ఆహ్వానం పంపింది అనే బ్రేకింగ్ న్యూస్ మనం చూస్తున్నాం. దాని సారాంశం ఏంటి? ఎందుకంటే ఇప్పటి వరకు గత నెల 10 రోజుల నుంచి టికెట్ల వ్యవహారానికి సంబంధించి ఎప్పుడైతే హైకోర్టు జీవో నెంబర్ 35 కొట్టేసినప్పటి నుంచి కూడా సినిమా ఇండస్ట్రీకి ఇటు రాష్ట్ర ప్రభుత్వాల మధ్య పెద్ద యుద్ధ వాతావరణం నెలకొంటుంది. అయితే ఇప్పటి వరకు ఒక గ్యాప్ అయితే ఉంది. అంటే సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన పెద్దలెవరూ కూడా మాట్లాడకపోవడం, చర్చలకు రాకపోవడం అనేది ఒక గ్యాప్ గా కనబడుతుంది. రామ్ గోపాల్ వర్మ కానీ లేదా నాని లాంటి హీరోలు మాత్రం స్పందించారు. ఇండస్ట్రీకి పెద్దగా ఉన్నటువంటి ఏ ఒక్కరు కూడా పెద్దగా స్పందించలేదు. కానీ ఇప్పుడు నేరుగా ముఖ్యమంత్రి కార్యాలయం నుండి మెగాస్టార్ చిరంజీవిని చర్చలకు రమ్మని పిలుపు రావడంతో ఖచ్చితంగా ఇది పెద్ద బిగ్ బ్రేకింగ్ అని చూడాలి. ఎందుకంటే ఇప్పటి వరకు డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబ్యూటర్లు మన రామ్ గోపాల్ వర్మ లాంటి ఒక డైరెక్టర్లు కానీ ఇలాంటి హీరోలు కానీ చేసిన కామెంట్లు సంబంధించి ఎక్కడ కూడా ఒక పెద్ద ఇండస్ట్రీకి పెద్దగా ఉన్నటువంటి వ్యక్తులకి ఇప్పటి వరకు చర్చలకు రావాలని పిలుపు లేదు. కానీ ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవిని చర్చలకు రావాలని స్వయంగా సీఎం కార్యాలయం నుండి పిలుపు వచ్చింది. ఎప్పుడు అంటే రేపా లేదా ఎల్లుండి అనే దానిపైన స్పష్టత అయితే రావాల్సి ఉంది. ఖచ్చితంగా చర్చలు జరిగే అవకాశం ఉంది. చర్చలు కూడా సఫలీకృతం అయ్యే అవకాశం కనబడుతుంది. ఎందుకంటే సినిమా ఇండస్ట్రీకి సంబంధించి అటు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పెద్ద వ్యాక్యూమ్ గ్యాప్ అనేది ఏర్పడుతుంది. మన
కొడాలి నాని చేసిన వ్యాఖ్యలు కూడా ఇందుకు నిదర్శనము. జగన్మోహన్ రెడ్డి ఎవరో తెలియదు, రాష్ట్ర ప్రభుత్వం ఎవరో తెలియకపోవడం పెద్ద పట్టించుకోవాల్సి లేదు. ఇప్పుడిప్పుడే ముఖ్యమంత్రి ఎవరు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎవరనే దానికి సంబంధించి ఇప్పుడిప్పుడే తెలుస్తుందని ఒక వ్యాఖ్యలు మనం ఖచ్చితంగా పరిగణలో తీసుకుంటే కనుక ఖచ్చితంగా అంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పట్ల సినిమా ఇండస్ట్రీ పెద్దగా స్పందించట్లేదు. అక్కడ తెలంగాణ ముఖ్యమంత్రి కానీ తెలంగాణ ప్రభుత్వానికి ఇస్తున్న ప్రియారిటీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి కానీ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రికి తెలుగు ఫిలిం ఇండస్ట్రీ ఇవ్వట్లేదని ఒక భావన అయితే రాష్ట్ర మంత్రులు కానీ రాష్ట్ర ప్రభుత్వంలో ఉంది. దానిలో భాగంగానే ఈ గ్యాప్ వచ్చిన తర్వాత ఖచ్చితంగా వ్యాక్యూమ్ ని ఫుల్ఫిల్ చేసే అవకాశం అయితే ఖచ్చితంగా చిరంజీవి చేస్తారనే ఒక ఆశాభావం అయితే సినిమా ఇండస్ట్రీ నుంచి వినిపిస్తుంది. ఎందుకంటే సినిమా ఇండస్ట్రీకి సంబంధించి సుదీర్ఘ కాలంగా ఇండస్ట్రీలో ఉన్నారు చిరంజీవి. సినిమా ఇండస్ట్రీ పెద్దగా ఆయనే చెబుతూ ఉంటారు కానీ అధికారికంగా లేకపోతే ఎక్కడ కూడా ఆయన తాను పెద్దగా ఉండనని చెప్పినప్పటికీ ఖచ్చితంగా ఆయన ఒక పెద్ద వ్యక్తిగానే చూస్తూ ఉంటారు. కాబట్టి ఖచ్చితంగా చిరంజీవి ఆల్రెడీ ఒకసారి కలిసిన నేపథ్యంలో రేపు కానీ ఎల్లుండి కానీ కలిసే అవకాశం ఉన్న నేపథ్యంలో ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవి ఇండస్ట్రీకి సంబంధించి ఇష్యూస్ మీద మొత్తం ఓవరాల్ గా ఆయన ఒక తీసుకోబోతున్నారు. దానికి సంబంధించి జగన్ తో కూడా చర్చించే అవకాశం అయితే కనబడుతుంది. చర్చలు కూడా ఖచ్చితంగా సఫలీకృతమయ్యే అవకాశం కనబడుతుంది వర్మ. ఎందుకంటే ఇప్పటి వరకు చిన్న చిన్న వ్యక్తులు భేటీ అయ్యారు కానీ నేరుగా స్పష్టంగా ఇండస్ట్రీకి ఏం కావాలి, టికెట్ల రేట్లు ఏంటనే అంశాలకు సంబంధించి సూటిగా నేరుగా ముఖ్యమంత్రితోనే భేటీ జరగబోతుంది. కాబట్టి ఖచ్చితంగా దీనికి సంబంధించి ఒక స్పష్టత వచ్చే అవకాశం కనబడుతుంది. ఎప్పుడు మీట్ అవుతారో దానికి సంబంధించి ఒక స్పష్టత అయితే రావాల్సి ఉంది వర్మ. రైట్, ఇదే ఇష్యూపై మా ఫిల్మ్ కరస్పాండెంట్ చెక్కు కూడా ఫోన్ లైన్లో మరిన్ని అప్డేట్స్ అందిస్తారు. చెక్కు, చిరంజీవికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నుంచి టికెట్ల అంశంపై ఆహ్వానం అందిందని తెలుస్తుంది. చిరంజీవి ఎప్పుడు వెళ్ళే అవకాశం ఉంటుంది అమరావతికి? ఓకే వర్మ, అయితే మనం చూసుకోవచ్చు మొత్తానికైతే ఈ రోజు మనకి చిరంజీవి గారికి ఆ ఏపీ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు ఆయనకి ఆహ్వానించారు. సో ఈ విషయం ఏదైతే సినిమా టికెట్ల ఇష్యూ ఏదైతే రైజ్ అయిందో, సో అటు సినిమా టికెట్ల ఇష్యూ కావచ్చు, లేకపోతే సినిమా ఎక్స్ట్రా షోస్ కావచ్చు, ఇట్లాంటి ఏవైతే ఇష్యూస్ ఉన్నాయో అన్ని ఇష్యూస్ ని కూడా చిరంజీవి గారు అక్కడ అడ్రస్ చేయాలి అని చెప్పి తెలుగు చలనచిత్ర పరిశ్రమ కోరుకుంటోంది. కానీ మనం చూసుకోవాలి, ఎందుకంటే ఒక చిరంజీవి గారు లేకపోతే ఒక బాలకృష్ణనో లేకపోతే ఒక వెంకటేషో ఇట్లా ఎవరైతే ఉంటారో ఒక అగ్ర హీరోలు వీళ్ళు మట్టుకే వెళ్ళి అక్కడికి మెమోరాండం ఇస్తే సరిపోదు, వాళ్ళు మట్టుకే వెళ్ళి మాట్లాడి సరిపోదు. దాంతో పాటు మనకి మొత్తం యావత్తు తెలుగు చలనచిత్ర పరిశ్రమని మనకి రిప్రజెంట్ చేసే ఏదైతే ఛాంబర్ ఉంటుందో తెలుగు ఫిలిం ఛాంబర్, సో ఈ ఛాంబర్ నుంచి కూడా కొంతమంది వెళ్ళవలసి ఉంటుంది. సో అటు ఛాంబర్ నుంచి కూడా ఇదివరకే చాలా మంది వెళ్ళడం జరిగింది, అక్కడ మాట్లాడడం జరిగింది. సో దాని తర్వాత మనకి కోర్టు ఆదేశాల అనుసారం మనకి ఒక కమిటీని కూడా వేయడం జరిగింది. సో ఆ కమిటీ నుంచి కూడా కొంతమంది సభ్యుల్ని ఎంచుకున్నారు. అటు ఛాంబర్ నుంచి కమిటీ ఉంది, దాని తర్వాత అందులో మనకి ప్రొడ్యూసర్స్ నుంచి కమిటీలో మెంబర్స్ ఉన్నారు. దాంతో పాటు ప్రొడ్యూసర్సే కాకుండా మనకి డిస్ట్రిబ్యూటర్స్, ఎగ్జిబ్యూటర్స్ నుంచి కూడా ఆ కమిటీలో కొంతమంది మెంబర్స్ ఉన్నారు. వీళ్ళందరూ కూడా అటు తెలుగు చలనచిత్ర పరిశ్రమని రికమెండ్ చేస్తూ అటు రిప్రజెంట్ చేస్తూ కూడా వాళ్ళందరూ కూడా అక్కడికి వెళ్ళి మెమోరాండం ఇప్పటికే ఇవ్వడం జరిగింది. అయితే ఇప్పుడు తాజాగా తెలిసినటువంటి ఏదైతే తెలుగు చలనచిత్ర పరిశ్రమలో తలెత్తినటువంటి ఈ టికెట్ ఇష్యూ ఏదైతే ఉందో, ఈ టికెట్ ఇష్యూ పైన అందరూ కూడా మాట్లాడాలి. ఇప్పటికు ఎవరైతే మాట్లాడారో వాళ్ళందరూ కూడా వాళ్ళ పర్సనల్ ఒపీనియన్స్ మట్టుకే చెప్పారు. అది ఓన్లీ సినిమాటోగ్రఫీ మినిస్టర్ పేర్ని నాని వరకే వెళ్ళింది. పేర్ని నాని నుంచి అది సీఎం జగన్ వరకు వెళ్ళాలి. సీఎం జగన్ వరకు కరెక్ట్ గా మనకి సీఎం జగన్ వరకు వెళ్ళినప్పుడే మనకి కరెక్ట్ గా అన్ని కూడా తెలుస్తాయి. ఏవైతే సమస్యలు ఉన్నాయో అన్ని ప్రాబ్లమ్స్ కి క్లియర్ అవుతుంది. ఇప్పటికీ ఏపీ చలనచిత్ర పరిశ్రమ ఏదైతే ఉందో అది తెలుగు చలనచిత్ర పరిశ్రమకి చాలా చేసింది. అటు లొకేషన్స్ అన్ని ఫ్రీగా వాడుకోవచ్చు అని కూడా చెప్పింది. లొకేషన్స్ అన్ని ఫ్రీగా వాడుకోవడమే కాదు, దాంతో పాటు మనకి పర్మిషన్స్ ఏవైతే కావాల్సి ఉంటాయో నెసెసరీ పర్మిషన్స్ అన్నిటికీ కూడా సింగిల్ విండో ఏదైతే
ఇది ఉంటుందో ఆ సింగిల్ విండోని ఇప్పటికే మనకి ఏపీ ప్రభుత్వం ఆమోదించింది. సో దీని తర్వాత మనకి ఇప్పుడు తాజాగా ఎంటర్టైన్మెంట్ విషయానికి వస్తే మనకి తెలంగాణలో త్వరలో మినీ థియేటర్స్ కూడా అందుబాటులో రానున్నాయి. సో ఇట్లాంటి అన్ని విషయాలు కూడా ఏపీ ప్రభుత్వంకి డైరెక్ట్ గా చిరంజీవి గారు వెళ్ళి మాట్లాడి, దాంతో పాటు మనకి తెలుగు ఫిలిం ఛాంబర్ నుంచి కూడా కొంతమంది వెళ్ళి మాట్లాడితే తప్పకుండా ఈ సమస్యని పరిష్కరించవచ్చు అని చెప్పి ప్రతి ఒక్క తెలుగు చలనచిత్ర పరిశ్రమ నుంచి అభిమాని కావచ్చు, తెలుగు చలనచిత్రాలు సీమలో పనిచేసే అటు వర్కర్స్ కావచ్చు, ప్రొడ్యూసర్స్ కావచ్చు, యాక్టర్స్ కావచ్చు, అందరూ కూడా ఆశాభావం అయితే వ్యక్తం చేస్తున్నారు వర్మ. ఇక సినిమా టికెట్ల అంశం అన్నది ఒక కొలిక్కి వస్తుందన్న ఆశాభావం సర్వత్రా వ్యక్తమవుతుంది. మెగాస్టార్ చిరంజీవికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, జగన్ సర్కార్ ఆహ్వానం పంపింది. టికెట్ల అంశంపై చర్చకు రావాలని చెప్పి మెగాస్టార్ని ఆహ్వానించింది. ఈ అంశం అన్నది ఇప్పుడు సినీ నిర్మాతల్లోనే ఉండేయండి, దర్శకుల్లో ఉండేయండి, నటీనటుల్లో ఉండేయండి కొత్త ఆశని రేకెత్తిస్తుంది. ఎందుకంటే ప్రభుత్వం పెద్ద మనసుతో సినిమా టికెట్ల అంశంపై పునరాలోచిస్తుందని చెప్పి గత కొన్నాళ్ళుగా ఎంతో ఆశగా టాలీవుడ్ ఎదురు చూస్తుంది. ఈ నేపథ్యంలో చిరంజీవి లాంటి ఒక పెద్ద వ్యక్తితో చర్చలు జరిగితే అది సఫలం అవుతుంది అన్న ఆశాభావం సర్వత్రా వ్యక్తం అవుతుంది. మరి చిరంజీవి ఎప్పుడు అమరావతి వెళ్తారు, ఎప్పుడు జగన్ గారిని కలుస్తారా లేకపోతే మంత్రులను కలుస్తారా అన్నది ఇంకా తేలాల్సి ఉంది. అయితే దీనికి సంబంధించి మెగాస్టార్ చిరంజీవి వెళ్తే ఖచ్చితంగా ఆ ఫలితం పాజిటివ్గా ఉంటుందని ఆశాభావం అయితే సర్వత్రా వ్యక్తం అవుతుంది. రైట్, వెంకటేశ్వరరావు గారు. హలో హలో వర్మ గారు, వర్మ గారు వినపడుతుందండి? వెంకటేశ్వర రెడ్డి గారు. వర్మ గారు వినపడుతుందండి? మంచి న్యూస్ ఒకటి చెప్పారండి. వెంకటేశ్వర రెడ్డి గారు ఎలా చూడాల్సి ఉందండి చిరంజీవి గారికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఆహ్వానం పంపించడం? నేను ఖచ్చితంగా చిరంజీవి గారిని ఆహ్వానించదగిన వ్యక్తి. ఈ సమస్యకి సొల్యూషన్ ఆయన అయితేనే ఇవ్వగలిగిన వ్యక్తి. ఆయన వచ్చిన తర్వాత, మాట్లాడిన తర్వాత ఖచ్చితంగా సరైన పరిష్కారం సరైన పద్ధతిలో ఉంటది అనేది మేము ఆశిస్తున్నాం. ఖచ్చితంగా ఆయన ద్వారానే, ఆయన నోటి ద్వారానే ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ వినబోతున్నారని కూడా మేము అనుకుంటున్నాం. ప్రభుత్వం వ్యవహరించిన తీరు గాని, ప్రభుత్వం చెప్పిన విషయాలు గాని ఆయన చిరంజీవి గారి నోట వింటనే ఆంధ్రప్రదేశ్ ప్రజలు కూడా వింటారు. ఖచ్చితంగా సినీ ప్రేక్షకులు గాని, సినిమా పరిశ్రమ గాని పూర్తిగా ఆయన మాట మీద ఏకీభవిస్తారని చెప్పేసి కూడా మేము అనుకుంటున్నాం. ఆయన పిలవదగిన వ్యక్తి, ఇండస్ట్రీలో అంతకంటే పెద్ద వ్యక్తి కూడా వేరొకరు లేరని కూడా మా ప్రభుత్వం భావిస్తుంది. కాబట్టి ఆయన దానికి సొల్యూషన్ ఇస్తారని కూడా అనుకుంటున్నాం. ఓకే, విల్సన్ గారు ఎలా చూడాల్సిందండి? ఇన్ని రోజుల నుంచి కూడా అటు టాలీవుడ్కి, జగన్ సర్కార్కి ఒక యుద్ధ వాతావరణం నెలకొందని చూడొచ్చు. ఎందుకంటే హీరోలు బయటకు వచ్చి మాట్లాడుతున్నారు. సినిమాలన్నీ కూడా ఈరోజు సినీ పరిశ్రమే ఇబ్బందికర పరిస్థితుల్లో ఉన్నది. అసలే కరోనా కష్టకాలంలో పూర్తిగా కుదేలైపోయిన
ఈ సినీ పరిశ్రమ ఇప్పుడిప్పుడే కోలుకుంటుంది. దాని మీద పుండు మీద లోకనపోట్ల ఈరోజు టిక్కెట్ల అంశం అన్నది మళ్ళీ తెర మీదకి తీసుకొచ్చారు. కక్ష సాధింపు చర్యల కోసమే ప్రభుత్వం ఈ రకంగా చేస్తుంది అని చెప్పి మాట్లాడే పరిస్థితి. అయితే చిరంజీవి గారికి రాష్ట్ర ప్రభుత్వం ఆహ్వానం పంపించడాన్ని ఒక శుభ పరిణామంగా చూసుకోవచ్చా టాలీవుడ్ టికెట్ల అంశానికి? సార్, మద్యం ఎవరు తయారు చేస్తున్నారు, రేట్లు ఎవరు డిసైడ్ చేస్తున్నారు, లేకపోతే రిలయన్స్ లేకపోతే రేమాండ్స్ బట్టలు ఎవరు తయారు చేస్తున్నారు, ఎవరు రేట్లు నిర్ణయిస్తున్నారు, ప్రభుత్వాన్ని పాత్ర ఏంటి? కాబట్టి ప్రొడ్యూసర్ కౌన్సిల్ ని పిలిచి మాట్లాడితే దానికి ఒక సొల్యూషన్ వస్తుంది. థియేటర్స్ ఓనర్స్ పిలిచి మాట్లాడితే సొల్యూషన్ వస్తుంది. ఇదంతా ఏంటంటే ఒక మైండ్ గేమ్ అన్నారే. పవన్ కళ్యాణ్ దెబ్బతీసే కుట్రలో భాగంగానే చిరంజీవి గారి మీద ప్రేమ గారినట్టుగా పిలుస్తున్నారు. కాబట్టి మీకు అసలు ప్రభుత్వానికి సంబంధం లేని వ్యవహారం. వాళ్ళు చేత అయితే మద్యం ధరలు తగ్గించండి, లేకపోతే నిత్యావసర వస్తువులు ధరలు తగ్గించండి, లేకపోతే మీ చేతిలో ఉండే ధరలు తగ్గించండి. సినిమా టికెట్లకు మీకేం సంబంధం అండి? లోపల సినిమా హాల్లో ఉండే పాప్కార్న్ ధర తగ్గించండి. వర్మ గారు, అసలు మీకు సంబంధం, మీకు బిడ్డను మీరు ఎత్తుకొని ముద్దాడినట్టు మీకు సంబంధం లేని వాళ్ళ మీద మీరేంటి? మీరు చేయగలిగితే ఏం చేయాలంటే లోపల శానిటేషన్ గురించి అధికారులు వాళ్ళని అప్రమత్తం చేయాలి. టికెట్ 100 కోట్లు పెట్టి సినిమా తీసినవాడు వాడు 100 కోట్లు ఎట్లా రాబట్టుకోవాలో చూస్తాడు. ఇది బిజినెస్ కదా. కాబట్టి ఇండస్ట్రీస్ మీద ఇంకా ఆయన చేత అయితే విశాఖపట్నానికి ఇండస్ట్రీస్ తరలించమని చెప్పండి. చిరంజీవి గారు దాని మీద బాధ్యత తీసుకోమనండి. అంతే తప్ప ఇక్కడి నుంచి ముందు చిరంజీవి గారు ఫ్యామిలీ షిఫ్ట్ చేయమనండి. దట్ ఈస్ వెల్ అండ్ గుడ్. ఆయన ఆంధ్రప్రదేశ్ పౌరుడైతే ముందు మీరు హైదరాబాద్ నుంచి బయలుదేరండి. సినిమా వాళ్ళు నాగార్జున కానీ, చిరంజీవి కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ అందరు కూడా ఇక్కడి నుంచి వెళితే ఇండస్ట్రీ సెటిల్ అవుతుంది. ముందు ఆంధ్రప్రదేశ్ ఇండస్ట్రీ సెటిల్ కావాలా, ఇది మేము కోరుకుంటున్నాం. కాబట్టి ఇదంతా ఏంటంటే ఒక మైండ్ గేమ్. పవన్ కళ్యాణ్ ని డిమారలైజ్ చేయడానికి వాళ్ళ అన్నే మా దగ్గరికి వచ్చాడు అనేది ఒక మెసేజ్ వాళ్ళు డెలివరీ చేయడానికి చేస్తున్నారు. ముందు వకీల్ సాబ్ సినిమాని ఫ్లాప్ చేసినప్పుడు, దానికి ఫ్లాప్ చేయడానికి ప్రయత్నాలు చేసినప్పుడు భారతీయ జనతా పార్టీ స్పష్టంగా మాట్లాడింది. ఎందుకంటే ఏ రోజు కూడా పవన్ కళ్యాణ్ ని ఒక రెస్పెక్ట్ ఇచ్చింది లేదు. మరి చిరంజీవి గారు కూడా వాళ్ళ తమ్ముడి మీద రెస్పెక్ట్ ఇవ్వకపోతే ఆయన కూడా పోవడం కూడా అది కరెక్ట్ కాదు. అది ఎందుకంటే నాకు అసలు నేను పెద్ద మనిషి పాత్ర తీసుకోనని ఇటీవల చెప్పారు ఆయన. కాబట్టి అక్కడ మా అసోసియేషన్ ఉంది, ఇంకా ఇండస్ట్రీ పెద్దలు ఉన్నారు, వాళ్ళు వెళ్ళి చర్చలు జరపాల. కాబట్టి ఇక్కడ పేరు నాని గారు కావచ్చు, మిగతా వాళ్ళు కావచ్చు, ఒక రెస్పాన్సిబిలిటీగా మాట్లాడలేదు. పక్కనే కూర్చోబెట్టుకొని దిల్ రాజు గారు చిరంజీవి గారి మీద కామెంట్ చేశారు. మరి పేరు నాని కామెంట్ చేస్తామంటే పవన్ కళ్యాణ్ ని పేరు నాని గారు పక్కనే కూర్చున్నారు. ఆ రోజు ఎందుకు పవన్ కళ్యాణ్ గారు ఇట్లా మాడుతున్నారని చెప్పని దిల్ రాజు గారు అటాక్ చేశారా? కాబట్టి ముందు ఏంటంటే చేసిన తప్పిదానికి వాళ్ళు సరిదిద్దుకోవాలా. చిరంజీవి గారు పోయినా పోకపోయినా సినిమా రేటు ధరలు వీళ్ళ చేతుల్లో ఉండవు. సులభ కాంప్లెక్సే 5 రూపాయలు టికెట్లు ఇస్తుంటే ఈ సినిమా హాల్లో టికెట్లకు 5 రూపాయలు పెడతారంట. అంటే మీ చేతిలో పవర్ ఉందని చెప్పని 10 రూపాయలకు ఖరీదు చేసే మద్యాన్ని 300లకు అమ్ముతున్నారు. మరి ఈ రోజు సినిమా రేట్లు మాత్రం తగ్గించాలి. పేద ప్రజలకు అందుబాటు అంటే ఏంటి? నిత్యావసర వస్తువుల ధరలు తగ్గించండి. డీజిల్ పెట్రోల్ ధరలు చాలా రాష్ట్రాలు తగ్గించాయి, మీరు ఎందుకు తగ్గించలేదు? అంటే ముందు అలాంటి వాటి మీద దృష్టి పెట్టండి. కాబట్టి నేనైతే దీన్ని పెద్దగా సీరియస్ గా తీసుకోవడం లేదు. ఇది జగన్మోహన్ రెడ్డి గారు మిగతా విషయాల్లో జాగ్రత్త తీసుకొని అమరావతి రైతులతో చర్చలు జరపండి. ఆ రైతులు ఏదైతే రోడ్డు మీదకి వచ్చి 2 సంవత్సరాలకు పోరాటం చేస్తున్నారో వాళ్ళతో చర్చలు జరిపితే నేను సంతోషపెడతా. వాళ్ళతో చర్చలు జరపడానికి చిరంజీవి గారిని పిలవమనండి. అది వెల్ అండ్ గుడ్. నేను దాన్ని ఆహ్వానిస్తాను. ఎందుకంటే చిరంజీవి గారు అమరావతి రైతులకు పక్షం నిలబడాలని అనుకుంటాం. కాబట్టి సినిమా వాళ్ళ గురించి, సినిమా వాళ్ళ రేట్ల గురించి వాళ్ళ కౌన్సిల్స్ ఉంటాయి, ప్రొడ్యూసర్ కౌన్సిల్స్, లేకపోతే మా ఈ అసోసియేషన్ తో చర్చలు జరిగితే ఫలప్రదం అవుతాయి. చిరంజీవి గారు పోయి మొన్నగడ చెప్పాడు, ఆయన పెద్ద మనిషికి చెప్పాడు, నేను పెద్దరికం తీసుకొని నాకు అవసరం లేదన్నాడు. కాబట్టి కష్టకాలం ఉన్నప్పుడు వీళ్ళందరూ ఒక టీమ్ గా వెళ్ళి మాట్లాడచ్చు, తప్పు లేదు. కానీ రేట్ల విషయంలో వీళ్ళకి హక్కు లేదు. మిగతా విషయాల్లో సౌకర్యాలు కల్పించే విషయాల్లో వీటిల్లో మాట్లాడచ్చు. మాట్లాడడాన్ని నేనే తప్పట్ను. కానీ బేసిక్ గా చిరంజీవి గారిని పిలవడం అనేది ఒక స్ట్రాటజీ, ఇది ఒక మైండ్ గేమ్. ఇందాక నిన్నే చెప్పాడు పవన్ కళ్యాణ్ గారు, చాలా మైండ్ గేమ్ స్టార్ట్ చేస్తారని. చంద్రబాబు నాయుడు వాళ్ళ మనుషులు మైండ్ గేమ్ స్టార్ట్ చేయలేదా? మా దగ్గరికి వస్తాడు పవన్ కళ్యాణ్ అని ఈ రోజు టీడీపీ వాళ్ళు మాట్లాడడం లేదా? అంటే ఇదంతా ఒక ఛానల్స్ కానీ వాళ్ళ మీడియా ఛానల్స్ ఇది మైండ్ గేమే అంటారా విల్సన్ గారు? కాదు, ఇది కూడా మైండ్ గేమేనా? ఒక పాజిటివ్ కాదండి, ఒక పాజిటివ్ గా ఒకే సినిమా పెద్దగా ఉండి మెగాస్టార్ చిరంజీవి గారిని పిలిచి ఒకే టికెట్ల అంశం అన్నది అది రోజు రోజుకి ఇబ్బందికరంగా మారుతున్నది. కాబట్టి ఒక మంచి అభిప్రాయంతో రాష్ట్ర ప్రభుత్వం పెరొచ్చు కదా. అసలు రాష్ట్ర ప్రభుత్వ హక్కులు, ఇప్పుడు మీకు బిడ్డని మీరు ఎత్తుకొని ముద్దాడితే ఆడండి, మాకు అభ్యంతరం లే. కానీ మీకు హక్కు లేదు కదా. సినిమా రేట్లు తగ్గించే హక్కు రాష్ట్ర ప్రభుత్వానికి ఉందా? తగ్గించడానికి సహేతుకమైన కారణాలు ఉండద్దా? ఎట్లా తగ్గిస్తారు మీరు? సినిమా హాల్ ఓనర్స్ తో మాట్లాడారా? ఇండస్ట్రీ ఎవరితో మాట్లాడి మీరు నాగేంద్ర గారు ఓకే చెప్పమన్నా. నాగేంద్ర గారు మెగాస్టార్ చిరంజీవి గారికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఆహ్వానం.
టికెట్ల అంశంపై చర్చిద్దాం రండి. ఏంటి మీకు ఒక పాజిటివ్ వైబ్రేషన్స్ ఏమన్నా వస్తున్నాయా? ఎందుకంటే భీమ్లా నాయక్ని టార్గెట్ చేశారు, పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేశారు, మెగా ఫ్యామిలీని టార్గెట్ చేశారు, కావాలని ఆర్థిక మూలాల్ని దెబ్బ కొట్టే ప్రయత్నాలు చేస్తున్నారని చెప్పి ఇప్పటి వరకు మాట్లాడే పరిస్థితి ప్రభుత్వమే చిరంజీవి గారు ఆహ్వానం పంపించింది. ఏ రకంగా చూడాల్సి ఉంది? నాగేంద్ర గారు వినిపిస్తుందా? రైట్, నాగేంద్ర గారు ఇప్పటి వరకు భీమ్లా నాయక్ టార్గెట్ చేశారు, పవన్ కళ్యాణ్ టార్గెట్ చేశారు, చిరంజీవి ఫ్యామిలీని టార్గెట్ చేశారు, మెగా ఫ్యామిలీయే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి టార్గెట్, జగన్ సర్కార్కి టార్గెట్ అని చెప్పి పలుసార్లు పలు విధాలుగా మీరు మాట్లాడారు. వకీల్ సాబ్ దగ్గర నుంచి ఆర్థిక మూలాలు దెబ్బకొట్టడానికే కక్ష సాధింపు చర్యలు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేపడుతుంది అని. కానీ మెగాస్టార్ చిరంజీవి గారికి అదే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈరోజు ఆహ్వానం పంపింది. చర్చలకు రావాలి, టిక్కెట్ల అంశంపై మాట్లాడదాము, మీ ఉద్దేశాలు మాకు తెలియజేయండి, ఒక పాజిటివ్గా వెళదాము అన్న సంకేతాలు అయితే వస్తున్నాయి. ఏం చెప్తారు ఈ ఇష్యూపై మీరు? ఫస్ట్ ఆఫ్ ఆల్ చిరంజీవి గారు నిజంగా ఆహ్వానించదగ్గ పరిణామం సార్. హలో వర్మ గారు మాట్లాడండి. మాట్లాడండి. నిజంగా ఆహ్వానించదగ్గ పరిణామం. నేనేమంటున్నానంటే అంత పెద్ద మనిషి అంటే 24 క్రాఫ్ట్స్ మీద ప్రతి నిమిషం పట్టున్నటువంటి వ్యక్తి కింది స్థాయి నుంచి సామాన్య స్థాయి నుంచి అసామాన్యుడిగా ఎదిగినటువంటి ఒక వ్యక్తికి అందరి జీవితాలు, అందరి కష్టాలు 24 క్రాఫ్ట్స్ లో ఉన్నటువంటి తెలుసు కాబట్టి ఆయనే లీడ్ తీసుకొని గౌరవ ముఖ్యమంత్రులని, ఇరు రాష్ట్ర ముఖ్యమంత్రులని చాలా గౌరవంగా విన్నవించుకోవడం జరిగింది. అయినా కానీ అది జరగకపోయేటప్పటికీ ఆయన అలా ఉన్నాడు. దీన్ని మళ్ళీ తీవ్ర రూపం దలిచి అంటే ఇది ఎంతవరకు పోయిందంటే ప్రభుత్వాన్ని నిజంగా అపహాస్యం చేసేటట్టు, ప్రభుత్వ మంత్రులు వాళ్ళందరూ మీరు డ్రైవర్లు ఒకటా అనే తారాస్థాయికి చేరినాక ఇది ఒక అంతిమ స్టేజ్, ఇప్పటికైనా పలకాలని చెప్పి మళ్ళీ అంటే ఎవరు అవునన్నా కాదన్నా నీతి నిజాయితీ నిలువుటద్దమైనటువంటి ఒక స్వచ్ఛమైనటువంటి వ్యక్తి అంటే తన సొంత లాభం కాకుండా 10 మంది బాగుండాలని కోరుకునేటటువంటి ఒక పెద్దన్న చిరంజీవి గారిని ఆహ్వానించడం అయితే నిజంగా మాకు కూడా చాలా సంతోషంగా ఉందండి. నేను ఇంతటితో ఈ సమస్య పరిష్కారం అవుతుందని చెప్పి ఆశాభావం వ్యక్తం చేస్తున్నాను. 100% చిరంజీవి గారు కూడా ప్రభుత్వంతో చర్చలు జరిపి ప్రతి ఒక్కరికి సమన్వయంతో ఈ సమస్య ఇంతటితో ఫుల్ స్టాప్ పడుతుందనే 100% నమ్ముతున్నాను సార్.